దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మూల వాక్యాన్ని మళ్ళొకసారి ధ్యానించుకుందాం. వీళ్ళు దేవుని యొద్ద విచారణ చేయడానికి వచ్చారట. విచారణ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే దేవుని ప్రజలే. దేవుని ప్రజలే ప్రవక్త దగ్గరకు వచ్చారు. దేవుని సంగతులు మాకు తెలియజేయవయ్యా, దేవుని గురించి మాకు కొన్ని సంగతులు అందించవయ్యా, మా విషయంలో దేవుని యొక్క ఆలోచన ఏమిటి, లేకపోతే మా భవిష్యత్తు ఏమిటి, మా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి ఎలా మారతాయి ఏంటి అని ఇక ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల కోసం ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహెజ్కేలు దగ్గరకు వచ్చారు. వస్తే దైవజనుని నోట దేవుని వాక్కు బయల్పడింది. ఆయన ఒక విచిత్రమైన మాట లేవనెత్తాడు అక్కడ. వీళ్ళు జీవము గల దేవుని సేవించుచున్నట్లుగా ఉన్నారు, కానీ వీళ్ళు వాస్తవంగా నా స్థానాన్ని వేరొకరికి ఇచ్చారు అంటాడు ఆయన. లేదు ప్రభువా, నిన్నే సేవిస్తున్నారు, ఎక్కడ ఏ విగ్రహారాధన చేయటం లేదు, నిన్నే వాళ్ళు ప్రేమించి సేవిస్తున్నారు తండ్రి అంటే బయటకు కనబడట్లేదు. కానీ విగ్రహారాధన చేసేవారు బయటికి విగ్రహం పెట్టి దానికి సాగిల పడతారు. కొంతమంది దేవుని గురించి తెలియనటువంటి వాళ్ళు, ఇప్పుడు గతంలో నేను మాజీ విగ్రహారాధికున్నే, నాకు నిజమైన దేవుడు తెలియదు, మా తాతలు తండ్రులు అంతా అందులోనే ఉన్నారు, అదే మొక్కారు కాబట్టి నేను కూడా అందులోనే మొక్కాను. గర్భగుడిలో విగ్రహం ఉంటుంది, మూల విరాట్ ఉంటాడు, ఆ విగ్రహానికి సాగిలపడి మొక్కటం, నమస్కరించటం అట్లాంటివి చేసేవాళ్ళం. అందులో కూడా అది ఎందుకు ఏర్పాటు చేశారు విగ్రహం అనేది, హైందవ సాహిత్యంలో హైందవ క్రమంలో కూడా విగ్రహం అనేది ఎందుకు పెట్టి దానికి మొక్కుతారంటే, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనస్సులో ఊహించుకోవటం భక్తి జీవితపు ప్రారంభపు మెట్టులో కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రాథమిక విద్య అన్నట్లు ప్రాథమిక భక్తిలో వాళ్ళు నేను నమస్కరించాలి, మొక్కాలి అంటే ఒక రూపం కావాలి అని ఒక రూపాన్ని తమంతటా తామే చేసుకొని ఆ రూపానికి కొన్ని అలంకరణలు చేసి, ఇదిగో దేవునికి నేను నమస్కరిస్తున్నాను, మొక్కుతున్నానని ఒక ఆకృతిని ఏర్పరచుకొని మొక్కటం అనేది విగ్రహారాధన చేసే వాళ్ళకి అదొక ప్రాథమిక విద్య. మీరు గమనించారో లేదో, లోకస్తుల్లోనే అంటే క్రైస్తవులు కాకుండా అన్యులలోనే అసలు విగ్రహారాధన చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అది ఆశ్చర్యం. చేయరు వాళ్ళు విగ్రహారాధన చేస్తే కూడా చేసేవాళ్ళని కూడా ఒప్పుకోరు. వీళ్ళెవరు అంటే దేవుణ్ణి మనస్సులో ఆయనను గూర్చినటువంటి ఆలోచనలను కలిగి ఏ విగ్రహం లేకుండా, ఏ ఆకారం లేకపోయినా తన మనసుని దేవుని మీద లగ్నం చేయటానికి ఆ మనో స్థిరత్వం వాళ్ళు సంపాదిస్తారు. ఎక్కడ దాకా ఎందుకు మునులు, యోగులు, తపస్సంపన్నులు వాళ్ళ ముందు ఏ బొమ్మ పెట్టుకోరు. చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చొని చేతులు చాచి అలాగ కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ బొమ్మకు సాగిలపడరు, ఏ బొమ్మకు మొక్కరు. అంటే వాళ్ళు మనో స్థిరత్వం మీద పట్టు సాధించిన వాళ్ళు అన్నమాట. అది కొంత సాధన మీద వస్తుంది. ఆ మెట్టుకు వాళ్ళు రాగలిగినప్పుడు ఇక దీంతో పని లేదు అనే పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ లాజిక్ చెప్తున్నాను సుమి, అది మనం కూడా అనుసరించదగిందని చెప్పట్లా. మనకైతే సృష్టికర్త పరిచయం అయ్యాడు, మనకి ఏ బొమ్మతో అవసరం లేకుండా డైరెక్ట్గా దేవునితో మన మనసును ట్యూన్ చేసుకునే ప్రార్థన అనే ప్రక్రియ. వాళ్ళేమో పరాకాష్ఠలో మన అనుభవంలోకి వస్తారు. మన అనుభవం ప్రారంభం నుంచే దేవునితో మనసుని ట్యూన్ చేసుకునేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి. అయితే ఇక్కడ వీళ్ళ గురించి దేవుడు ఏమి ఆరోపణ చేస్తున్నాడంటే, వీళ్ళు బయటికి విగ్రహారాధన చేసినట్టు కనబడట్లేదు, కానీ వీళ్ళ దగ్గర విగ్రహారాధన ఉంది అన్నాడు. విగ్రహారాధన ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు అంటే, ఎక్కడో వేరే దగ్గర విగ్రహం పెట్టి అక్కడికి పోయి మొక్కటం కాదు, కానీ తమ మనస్సులలో, తమ హృదయములలోనే విగ్రహములను నిలుపుకొని హృదయంలోనే విగ్రహాన్ని పెట్టేసుకున్నారట.
తర్వాత 7వ వచనంలో మనస్సులో విగ్రహం పెట్టుకొని అంటాడు, ఇశ్రాయేలీయులలో వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనుల నుండి వారిని నిర్మూలము చేసేదను. విచారణ చేద్దామని వస్తే కోపడుతున్నాడు. ఇదేందండి, నీ దగ్గరికే కదా మేము వచ్చింది, ఎందుకు అంత కోపడుతున్నావు అంటే, మీరు రావటం అయితే నా దగ్గరకు వచ్చారు కానీ మీరు ఒట్టిగా రాలేదు బాబు, మీ మనస్సున మీ హృదయములలో విగ్రహములను నిలుపుకొని నా దగ్గరకు వచ్చారు. అంటే మనం దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు, బాగా వినండి, దేవుని ఎదుటికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మన పై రూపాన్ని, మన డ్రెస్ కోడ్ని, మన అవతారాన్ని చూడడు. అది చూసేది మనుషులు. ఎందుకంటే మనుషులకు ఎదుటివాడి హృదయపు లోతులు, ఎదుటివాడి మనస్సులోని సంగతులు మనిషికి తెలియవు. మరి ఎవరికి తెలుస్తాయి అంటే మన అందరినీ సృష్టించిన సృష్టికర్త ఉన్నాడే, ఆయనకి తెలుస్తాయి. కాబట్టి నువ్వు వచ్చి నిలబడితే దేవుని ముందు నువ్వు ఏ గెటప్ వేసుకున్నావు, ఏ సెటప్లో వచ్చావు అనేది దేవుడు పట్టించుకోడు. కానీ దేవుడు దేన్ని చూస్తాడంటే అసలు నీ ఆంతర్యంలో ఉన్న ముసుగేంటి, నీ ఆంతర్యంలో ఉన్న లొసుగేంటి, అందులో ఉన్న వాస్తవికత ఏమిటి అనేది కనిపెడతాడు ఆయన. ఇక్కడ ఈ సన్నివేశం మనకు నేర్పుతుంది ఏంటంటే, దేవుని ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మన మనస్సును ఒక్కసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సమూయేలుతో చెబుతాడు, మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవానగు నేను హృదయమును లక్ష్య పెట్టువాడను. కొంతమంది లోకానుసారంగా హడావిడిగా జీవిస్తూ, అన్నా దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడన్నా, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. పైకి మనం ఏ వేషాలైనా వేయొచ్చు, ఏం పట్టించుకోడు. దేవుడు హృదయాన్ని పట్టించుకుంటాడు. పై వేషాలతో దేవునికి ఏమీ పని లేదు. నీకు తెలీదా సమూయేలు గ్రంథంలో ఏం రాస్తుందో? దేవుడు నరుణ్ణి పై వేషమును చూడడు, హృదయమును లక్ష్య పెట్టునని ఉంది కదా. కాబట్టి మనం ఏ వేషాలు వేసినా, ఏ వికృత చేష్టలు చేసినా ఏమీ దేవుడికి పైన పట్టింపు కాదు అన్నట్టు కొంతమంది మాట్లాడతారు. కానీ అక్కడ సన్నివేశం మనం చూస్తే యెషయి కుమారులు అందరూ కూడా హడావిడి డ్రెస్ చేసుకున్న వాళ్ళే. వాళ్ళ యొక్క హంగు ఆర్భాటం, వాళ్ళ దేహదారుఢ్యం, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ గాంభీర్యం చూసి సమూయేలు ప్రవక్త మోసపోయాడు. ఫస్ట్ పెద్దోడు వచ్చాడు, ఆయన ఒడ్డు పొడుగు చూసి, ఆయన డ్రెస్ విధానం చూసి ఒక రాజ టీవీ అనేది అతనిలో కనపడతా ఉంది. అబ్బో మామూలు గెటప్ కాదు, మామూలు సెటప్ కాదు, ఈయన గాంభీర్యం, ఈయన ఆహార్యం, మా బాబు ఇతడే యెహోవా కోరుకున్నవాడు అనుకున్నాడు ప్రవక్త. వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. సమూయేలు అన్నాడు, చిత్తము ప్రభువా వాడిని పక్కకు పంపించన్నాడు. దేంటి ప్రభువా ఇంత అద్భుతంగా ఉంటే పక్కకు పంపించు. రెండోవాడు వచ్చాడు, అంతే అనుకున్నాడు. మూడోవాడు వచ్చాడు, అంతే అనుకున్నాడు. ఈసారి వచ్చాడు, 4వాడు అంతే అనుకున్నాడు. వచ్చినోడల్లా దేవుడు పక్కకు పంపించు అంటున్నాడు. వాళ్ళ అవతారాలు, ఆహార్యాలు, ఒడ్డు పొడుగు, గెటప్పులన్నీ చూస్తేనేమో సరైన కొలతలు సమూయేలు కనపడుతున్నాయి. కానీ దేవుడు సమూయేలుతో కూడా దేవుని సన్నిధి ఉన్నది. దేవుడు చూస్తున్నాడు, వచ్చినట్టు వీడి కాదు పంపించు అంటున్నాడు. ఏమయ్యా వచ్చినోళ్ళల్లా వీడి కాదు పంపించు అంటే ఉన్నోళ్ళందరూ వచ్చారు. యెషయి వీరే నీ సంతానమా, ఇంకా ఎవరైనా ఉన్నారా? అడుగు నువ్వు అడుగువయ్యా అన్నాడు. అడుగువయ్యా అంటే సమూయేలు అడిగాడు, ఇంకనూ నీకు ఎవరైనా సంతానం ఉన్నారా అంటే, ఇంకా కడసారి వాడు ఉన్నాడు, వాడు చిన్నోడు, వాడికి ఇంత అవగాహన లేదు, అందుకని గొర్రెలు కాసేదానికి పంపించాను అన్నాడు. అట్లయితే నేను కూర్చుంటాను, ఆ చిన్నాడిని పిలిపించు అన్నాడు. కబురు దావీదు దగ్గరికి పోయింది. దావీదు వచ్చాడు. ఒకసారి గమనించండి, దావీదు గెటప్ ఎలా ఉందో తెలుసా? హడావుడి హంగు ఆర్భాటం లాగా లేదు. కానీ ముందొచ్చారు చూడు,
యెషయి కొడుకులు ముందు వాళ్ళందరూ కూడా మంచి ఆహార్యం కలిగి, దేహదారుఢ్యం కలిగి, సరైన వస్త్రధారణ కలిగి, రాచ టీవీతో వెలిగిపోతున్నారు వాళ్ళు చూడటానికి. వాళ్ళని చూసి దైవజనుడు మోసపోయాడు, కానీ దేవుడు మోసపోలా. దేవునికి ఇష్టమైన మనసు ఎక్కడుందో దేవునికి తెలుసు. ఏ హృదయంలో విశ్వాసము నిండి ఉందో, ఏ హృదయంలో జీవము గల దేవుని ఆరాధన ఉందో ఆయనకి తెలుసు. సమూయేలుకి తెలియదుగా. అప్పుడు యెషయి కుమారుడు కడగొట్టువాడు దావీదు వస్తా ఉంటే వాళ్ళంత దూరంలో ఉండగానే దేవుడు మాట్లాడుతున్నాడు, అడుగు నేను కోరుకున్నవాడు వస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆలోచించండి, ఇంటికాడు ఉండి చక్కగా మంచి వస్త్రధారణ చేసుకుని వీళ్ళు బాగుంటారా? గొర్రెలు గాయటానికి పోయినోడు బాగుంటాడా? గొర్రెలు గాయటానికి పోయినోడు ఎట్లా ఉంటాడండి? టిప్పుటాపుకుంటాడా? ఎండకెండి వానకు తడిసి జుట్టు ఎర్రబారిపోయి ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడన్నా గొర్రెల మంద ముందు పోయేటప్పుడు దాని వెనక నడవండి ఒక్కరవా. పౌడర్ మనం పూసుకునే పని లేదు. శుభ్రంగా వాటి కాళ్ళ దుమ్ము ఉంటుందే, ఆ దుమ్ము మన మొహం నిండా పడిద్ది. డౌట్ లేదు. ఎందుకంటే నేను ఏకాంత ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పుడు నా ముందు సాయంత్రం వేళల్లో పొద్దుపోయిన తర్వాత మందలు దోలుకొని పోతారు. ఆ వెనక నేను వస్తూ ఉంటాను. మామూలు దుమ్ము కాదు బాబు, దుమ్ము లెగుస్తూ ఉంటుంది. ఎర్రబారిన తల, దుమ్ము కొట్టుకున్న ముఖం, బాగా డస్సి ఉన్నటువంటి దేహస్థితి. అంటే పొద్దంతా ఎండకు తిరిగి 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 ఆ ఎండ గాలికి అంతా తిరిగి మందను తోలి అంత అలసినటువంటి శరీరం. వస్తా ఉన్నాడు ఆ కర్ర తీసుకొని. సరైన గెటప్పు లేదు, సరైన సెటప్ లేదు, మంచి మేకప్ లేదు, ఏకప్పు లేదు. ఏముంటుందండి గొర్రెలు కాయటానికి పోయినోడి దగ్గర? కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? వీళ్ళ గెటప్పు చూసి నువ్వు తేడా పడ్డావు నాయన, ఈ హడావుడి గాళ్ళు కాదు, అదుగో నేను కోరుకున్నవాడు, అదుగో దీనుడు, మందను కాయుటలో నైపుణ్యం కలిగిన వాడు, మందను కాయుటలో అనుభవం కలిగిన వాడు, తన మంద కొరకు ప్రాణమైన పెట్టగల సమర్థుడు, సమర్పణ కలిగిన వాడు. అంతేకాదు తన అంతరంగంలో నన్నే నిలుపుకొని నా యందలి విశ్వాసముతో నిండి ఉన్నవాడైనా నా చిత్తానుసారమైన మనస్సు గల దావీదు వస్తున్నాడు. పోయి నీ కొమ్ము తైలం అతని మీద భయమన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని ఎదుటికి మనం వచ్చినప్పుడు మనం వేసుకునే గెటప్ సెటప్ దేవుడు చూడడు, కానీ అసలు మన ఆంతర్యాన్ని ఆయన పరిశీలిస్తాడు. మన అంతరంగాన్ని ఖచ్చితంగా వెతుకుతాడు. ప్రార్థన చేయడానికి దేవుని ముందు మోకాళ్ళు ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసే విషయానికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడనే నిశ్చయత, నమ్మిక, విశ్వాసం నీలో ఉందో లేదో చూసుకుంటాడు ఆయన. లేకపోతే రాకపోని నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను అనే మనసుతో వస్తున్నావా, ఎట్లా వస్తున్నావు అనేది కనిపెడతాడు ఆయన. ఒకటి. రెండవది, ప్రార్థనకు నువ్వు వచ్చినప్పుడు అలవాటు ప్రకారం ఆచారంగా నువ్వు వస్తున్నావా, లేకపోతే మంచి ఇష్టంతో దేవుని పట్ల ప్రేమతో ఆసక్తితో నువ్వు వస్తున్నావా కనిపెడతాడు. కొంతమంది ఆచారంగా వచ్చి దేవునితో కొద్ది సమయం ఆయనకు ప్రార్థన చేస్తే అంతవరకు తృప్తి చెందుతాడు పెద్ద ఆయన, లేకపోతే మళ్ళీ మనకేమన్నా అయిద్దని భయంతో వచ్చి హాజరైపించుకొని పోయినట్టుగా ఉంటుంది వాళ్ళ ప్రార్థన అనుభవం. వాళ్ళు దేవుని సన్నిధికి రావటం, దేవునితో గడపటం అనేది వాళ్ళకు ఒక ఇష్టమైన విషయంగా ఉండదు, కానీ ఒక తప్పనిసరి విషయంగా ఉంటుంది వాళ్ళకి. కానీ ఒక ఆత్మ సంబంధి అయిన మనుషునికి దేవునితో మాట్లాడుకోవటం అనేది ఒక ఇష్టమైన విషయం. కానీ లోకంతో నిండిపోయిన వానికి దేవునితో గడపటం అనేది ఒక కష్టమైన విషయం. కానీ ఇది కూడా కనిపెడతాడు ఆయన. అవి వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళు ఉన్నోడు ఏ ఆలోచనతో వచ్చాడు. యేసయ్య గురించి రాయబడి ఉంది యోహాను సువార్తలో, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు గనుక ఒకని గూర్చి ఎవడునూ ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదంటాడు. కొంతమంది మనుషులు అంటారు, నువ్వు ఆవులు ఇస్తే నేను గేదెలు లెక్క పెడతాను అంటాడు, పేగులు లెక్క పెడతాను. ఏం నేను లెక్క పెట్టేది? ఏమో ఇప్పుడు అది వచ్చిందిగా స్కానింగ్, అది ఇది లెక్క పెట్టుకోవచ్చు, అవన్నీ పెట్టుకొని. దేవుడైతే ఆవులించకుండానే లెక్క పెట్టాడు మొత్తం. పేగులేని తల వెంట్రుకలు కూడా లెక్కేసి కూర్చున్నాడు. కాబట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి.
అది సంగతి. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు అసలు మన హృదయంలో నిజంగా నిండుగా ఆయన్నే నింపుకొని వచ్చామా, లేకపోతే ఇంకా ఏమన్నా లోపల పెట్టుకొని వచ్చామా? అసలు ఎవరిని మనం ధరించాం, ఎవరిని హృదయంలో కలిగి ఉన్నాం అనేది ఖచ్చితంగా ఆయన పరిశీలించి చూసుకుంటాడు. అందుకే వీళ్ళని కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు వాళ్ళ హృదయాలలో దేవునికి, వాళ్ళ మనస్సులలో విగ్రహాలు కనపడ్డాయి. వాళ్ళ అంతరంగంలో నేను లేను బాబు, రావటం నా దగ్గరకు వచ్చారు, కానీ వాళ్ళ హృదయ సింహాసనాన్ని వేరే వాటికి ఇచ్చి ఉన్నారు. యెహెజ్కేలు, ఇలాంటి వాళ్ళకి నా దగ్గర ఏదైనా దొరికిద్దా? ఇలాంటి మైండ్ కలిగి, ఇలాంటి హృదయం కలిగి నా దగ్గర విచారణ చేయటానికి వారు రాతగునా అన్నాడు. యేసుప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఇక దేవుని మార్గంలోకి వచ్చిన వాడు దాదాపు విగ్రహారాధన చేసే అవకాశం లేదు మనకు తెలిసి. కానీ ఒకసారి గలతీ పత్రిక చదివితే విచిత్రమైన విషయం కనపడింది. గలతీ పత్రిక 5:19 నుంచి ఒకసారి చదవండి. శరీర కార్యములలో ఒకటి విగ్రహారాధన కూడా. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఒక్కసారి ఆ మాట దగ్గర ఆగు తల్లి. ఏంటిది అది? విగ్రహారాధన. అదుగో విగ్రహారాధన ఏందండి? శరీర కార్యాల్లో విగ్రహారాధన ఒకట. సరే కానీ చదువు. అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఇక ఇవన్నీ అవసరం లేదులే కానీ శరీర కార్యాలలో ఒకటి విగ్రహారాధన. ఇప్పుడు మనం భౌతికంగా మన కళ్ళ ముందు కనపడే బొమ్మలకు మొక్కటం అనేది గతంలో మనం చేసాం, ఇప్పుడు మానేసాం. సత్యం ఏంటో తెలుసుకున్నాం, దానికి మించిన అనుభవంలోకి వచ్చేసాం, ఇంకా దాన్ని వదిలేసాం మనం. కానీ దేవుడు అంటాడు, వాక్యం అంటుంది, నీ శరీరంలోనే ఆ లక్షణం ఉంది బాబు అంటాడు. శరీరంలో కాముకత్వం అంటే ఓకే, తర్వాత దురాశ అంటే ఓకే, కక్ష అంటే ఓకే, క్రోధం అంటే ఓకే. ఇవన్నీ స్వభావ సంబంధమైన విషయాలు కాబట్టి ఇవన్నీ అల్లరి, ఆటపాటలు, చిలిపి చేష్టలు, చిల్లర చేష్టలు, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ పిచ్చి చేష్టలు, ఇవన్నీ మన శరీరంలో ఉంటాయి. విగ్రహారాధన ఎలా ఉంటుంది అసలు ఆ మాట ఎందుకు వాడాడు అంటే, మనమైతే ప్రజలు చూసేదానికి కానీ మన మనసు కూడా మనకు కానీ మన ఫీలింగ్ ఏంటంటే మన విగ్రహారాధన చేయటం లేదని. కానీ విగ్రహారాధనకు ఒక అద్భుతమైన నిర్వచనం మీకు చూపిస్తాను. ఒకసారి సమూయేలు గ్రంథం తీసుకోండి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. ఈక్వల్ చేసి చూపిస్తున్నాడు చూడండి. తిరుగుబాటు చేయుట ఏమో సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మూర్ఖత్వాన్ని అగపరచటం, మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. చూసారా, దాన్ని అండర్లైన్ చేసి రౌండ్ చేసి, ఇప్పుడు ఆ విగ్రహారాధన మనం చేయట్లేదు కానీ ఈ లక్షణాలు మనలో ఉన్నట్టుండే కొద్దిగా చూసుకోవచ్చు. ఏమంటావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయి లేవు, అయ్యి బొమ్మలకు మొక్కే లేదు, కానీ ఇది ఇవి ఉన్నాయి చూడండి. మనలో సోది బ్యాచ్ ఉంటారు కొంతమంది, సోది బ్యాచ్. ఏమంటే నేను తిడతానని అనుకున్నారు, సోది బ్యాచ్ అంటాడు ఏమిటి అని. సోది బ్యాచ్ అంటే ఎవరు అనుకున్నారు? తిరుగుబాటుదారులు. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటాయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట. మూర్ఖత్వం అంటే ఏంటో తెలుసా? తనకు తెలియదు, తెలిసినోడు అనుభవజ్ఞుడు చెప్పినా వినడం. ఇది మూర్ఖత్వం. అర్థమైందా?
వాడు పెళ్లి చూపులకి వెళ్తే అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు అన్నీ మాట్లాడుకొని అమ్మాయి గుణగణాలు ఏంటి అబ్బాయి గుణగణాలు ఏంటి అని విశ్లేషించుకున్నారంట. అమ్మాయి తరపు వ్యవహారం, అమ్మాయి తరపు వాళ్ళు అమ్మాయి గురించి అన్ని విషయాలు చెప్పారు. సంతోషం అండి అని అబ్బాయి తరపు వాళ్ళు అన్నారు. సరే మా అమ్మాయి గురించి చెప్పాం కదండి, మరి మీ అబ్బాయి గురించి కూడా 2 ముక్కలు మాట్లాడేసుకుందాం. మీ అబ్బాయి మరి మంచి చెడ్డలు ఏంటి, మీ అబ్బాయి మెంటాలిటీ ఏంటని వాళ్ళు ఏదో సరదాగా అడిగారు. ఏముందండి 64 సంగతులలో మా వాటి దగ్గర 62 మంచి విషయాలు ఉన్నాయి, 2 చెడ్డయి అన్నాడు. 2 చెడ్డ గుణాలు ఉన్నాయి, ఇక 62 గుణాలు మంచి, మొత్తం 64లో 2 ఇక 62 గుణాలు మంచి గుణాలే అన్నారట. సంతోషం, అట్లయితే 2గా అన్నీ మంచియే కదా అంటే ఈ వీళ్ళ తరపు అమ్మాయి తరపు వాళ్ళలో ఒకడు అన్నాడు, అరే కనుక్కోండిరా అది కూడా ఏముంది అంటే అడిగారు. పోనీండి ఆ 2 గుణాలు ఏంటో చెప్పండి, మరి మా అమ్మాయి ఏమన్నా సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమో జాగ్రత్త పడుతుంది కదా మరి పెళ్ళైన తర్వాత అంటే, అబ్బాయి అంత పెద్ద చెప్పుకోదగ్గ కాదండి అన్నారంట వాళ్ళు. ఎందుకంటే లోకంలో సామెత ఉందిగా, 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమని. ఇక వాళ్ళు ఎట్టుంటారు, అట్ట అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయొచ్చు అని మనోళ్ళు సామెత కనిపెట్టారు. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఒక్క అబద్ధం బయటపడ్డా అయిపోద్ది, పెళ్లి పెటాకులు అయిపోద్ది. ఎందుకా పిచ్చి చేష్టలు? కాబట్టి అట్లేం వద్దులే, ఉన్న నిజాలని చెప్పే పెళ్లి చేయాలి. మనకు తెలియకపోతే అది వేరే సంగతి, తెలిసి మనం ఎదుటోడికి వంచన చేయకూడదు. తెలియక మనం అవతల వాళ్ళు మంచి వాళ్ళని నమ్మి మనం సపోర్ట్ చేసినప్పుడు అది దోషంగా ఎంచబడ్డది. దేవుడు దోషంగా, నీకు తెలియదు కదా అనుకుంటా. తెలిసి చేయకూడదు, దేవుని పిల్లలకి అస్సలు తగదు అది. సరే, ఆ 2 గుణాలు కూడా ఏందో కనుక్కుందామని గట్టిగా పట్టుబడితే, ఏం లేదండి పెద్ద విషయాలు ఏం కాదు. ఏమన్నా సిగరెట్ అలవాటు ఉందా అంటే, చిచి మా వాడికి పొగపడ్డది అన్నారు. లేదా, సరే ఏమన్నా డ్రింక్ తాగే అలవాటు ఉంది, అబ్బాయి అసలు తాగబోతులు అంటేనే మా వాడికి నచ్చదు, మైల్ దూరం ఉంటుంట. అబ్బా సరే, ఏమన్నా ఫ్రెండ్స్తో కలిసి ఏమన్నా పేకాట, ఏమన్నా జోదాలు వ్యసనాలు అంటే, ఇప్పుడు పేకాటలు తక్కువని క్రికెట్ బెట్టింగ్లు ఎక్కువని, క్రికెట్ బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి. ఈరోజు ఉదయం ఒక చెల్లి వచ్చింది నా దగ్గరికి, తన 3 చిన్న ఆడపిల్లలు, 3 పిల్లలు, పాపం పిచ్చి తల్లి. ఆ బిడ్డని, ఆ పిల్లల్ని చూస్తే ఏడుపు వచ్చింది, నా కన్నీళ్ళు పెట్టుకున్నాను నేను. వాళ్ళ ఆయన ఈ బెట్టింగ్లకు అలవాటు పడిపోయి, ఆ చెల్లికి 24 సంవత్సరాలు, 3 ఆడపిల్లలు పాపం. 3 ఆడపిల్లలే. ఆ పిల్ల మగపిల్లగాడు అనుకున్నాను నేను, ఆ పిల్ల కూడా ఆడపిల్లే. 3 ఆడపిల్లలు, చిన్న పిల్లలు. తల్లికి 24 సంవత్సరాల వయసు. ఆ అమ్మాయి నిండు జీవితం బలైపోయింది చూడండి. ఎందుకు చనిపోయాడమ్మా నీ భర్త అని? ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకమ్మంటే క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడన్న. అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ అప్పులు తెచ్చి అది ఆట ఆడాడు, పోగొట్టుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్ ఆడాడు, పోయింది, ఇంకా ఆత్మహత్య చేసుకున్నాడన్న అని ఏడుస్తుంది. ఏం చెప్పాలి? కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్లు, తర్వాత ఏంది రమ్మీ సెల్ ఫోన్లో పేకాట, శుభ్రంగా ఎవరి ఇంట్లో వాళ్ళే కూర్చొని నాశనం అవ్వచ్చు. అంతేనా? లేదా లాభాలు వస్తాయా? బాగా రమ్మీ ఆడితే లాభాలు వస్తాయా? పోతారా అయ్యా? రమ్మీ ఆడి, ఈ లాక్డౌన్లో రమ్మీ ఆడి ఎన్ని కోట్లు? 100 కోట్లు పోగొట్టుకున్నారంట. 100 కోట్లు. జోదం పిచ్చి. వీళ్ళు అడిగారు, అట్లాంటిది ఏమైనా ఉందాయా మీ అబ్బాయికి అంటే, చచా అస్సలు మా వాడికి నచ్చదండి, అట్లాంటివి అంటేనే నచ్చదు. ఈ జోదర్లు, ఈ బెట్టింగ్లు బ్యాచ్ ఎవరి నుండి వినండి నాయన, జాగ్రత్త పడండి. ఆడేటప్పుడు బాగానే ఉంటుంది మజాగా, కానీ కొంప గోడు కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త పడండి. జూదం ఒక వ్యసనము, భయంకర వ్యసనం. కోడి పందాలు, జూదాలు, ఏదైనా సరే వాటిని ఆడి, వాటి మీద సుఖపడి, వాటి ద్వారా నిలదొక్కి, వాటి ద్వారా సంపాదించి బాగుపడి అన్ని విధాల భోగాన్ని అనుభవించి లోకాన్ని వదిలిన వాళ్ళు ఎవరు లేరు నాయన. ఏదో రకంగా వాళ్ళు నష్టపోయారు, సుఖశాంతులు పోగొట్టుకున్నారు. కొంతమంది అయితే, కొంతమంది కాదు ఎక్కువ మంది ప్రాణాలే తీసుకున్నారు వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళు.
వీడిని అడిగారు, అట్లాంటిది ఏమన్నా ఉందంటే, అబ్బే చాచా అసలు లేదండి మా వాడి దగ్గర. పోనీ ఏదన్నా వేశ్యాలోలత్వం ఏమన్నా ఉందా అంటే, అబ్బే అసలు మా వాడు ఇంటి దగ్గర తల దించితే ఇంకా ఎక్కడో వాడు జాబ్ చేసే దగ్గర తలెత్తాడు అన్నీ చెప్పుకొచ్చారు. అరే కళలన్నీ జనాల్ని పాడు చేసే కళ్ళన్నీ ఇవే. ఈ కళలు లేనప్పుడు ఇంకా వాడికి నష్టమే ఉందిలే, ఇద్దాం పిల్లని అనుకున్నాను. ఇంతలోకి మీలాంటి తెలివి గలవాడు ఒకటి ఉండి, అవన్నీ కాకపోతే మరి ఆ ఉన్నాయి ఏందో చెప్పమను కనుక్కోండి అంటే, సరే ఏంటో చెప్పండి, ఏముంది ఇద్దాంలే పిల్లని ఇద్దాం, దాని ఏముందంటే, ఏమి లేదండి పెద్దగా పట్టించుకోదగ్గ విషయాలు ఏం కావవి. ఏముంది, ఒకటి వాడికి తెలీదు, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడు. 2 ఎవడన్నా చెప్పినా వినడం. ఈ 2ఏనండి, ఇక ఇంతకు మించి మా వాడి దగ్గర ఏం తప్పులు లేవండి అన్నారట. వాడికి ఇయ్యొచ్చా పిల్లని? వాడికా తెలియదు. పోనీ నీ బోటోడు నా బోటోడు తెలిసినోడు ఎవరన్నా చెబితే వాడు వింటాడా? ఉదాహరణకు వాడి భార్యనే కొడతాడు. మరి ఎందుకు కొట్టావరా, రీజన్ ఏందిరంటే నా ఇష్టం అంటాడు. అరే నీ ఇష్టం ఏందిరా, లాజిక్ ఉండాలి కదరా, కారణం ఉండాలి కదరా, కొట్టిన దానికంటే నువ్వే ఉడిరా అంటాడు. సరే నేను ఆ బంధువునో ఎవరినో అని అంటే అన్నావు అనుకో, నేను చెప్పను రా నేను కొడతాను అంటాడు. కొడతానే ఉంటాడు వాడు. కాబట్టి పిల్లని తెలిసి మూర్ఖుడికి ఇయలేం కదా, వాడే మూర్ఖుడు అనమాట. వాడికి తెలీదు. మరి ఇది దారి కాదురా ఇదిరా అని తెలిసినోడు అనుభవజ్ఞుడు చెబితే కూడా వాడు వినడు, వాడిని మూర్ఖుడు అంట. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమాన విగ్రహారాధనే అన్నాడు. లైవ్లో వాక్యం వింటున్న వాళ్ళు, భవిష్యత్తులో వినబోయే వాళ్ళు ఒక్కసారి గుర్తించండి. ఎదుటి వాళ్ళ మీద ఎక్స్రే చేయటం, ఎదుటి వాళ్ళ మీద భూతద్దాలు వేసి వెతకటం అనేది తర్వాత. ఎందుకంటే రేపు దేవుని ముందుకు పోయినప్పుడు కానీ, భూమి మీద బతికే జీవితంలో అగచాట్లు పడేటప్పుడు కానీ మనం ఫేస్ చేయాల్సింది మనను గూర్చిన సాక్ష్యం. దేవుని ముందు నిలబడి చెప్పుకున్నా రేపు న్యాయపీఠం దగ్గర, ఇక్కడ భూమి మీద మనల్ని దేవుడు ఆమోదించాలన్నా ముందు అసలు మన సంగతి ఏందో దేవుడు విచారిస్తాడు. కానీ అబ్బాయి మీ ఇంటి పక్కోడు ఎట్లున్నాడు, ఇటు పక్కోడు ఎట్టున్నాడు, ముందోడు ఎట్టున్నాడు, వెనకోడు ఎట్టున్నాడు, ఈ అడగడం. కానీ జనాలకి ఏం పట్టింపు వాళ్ళ సంగతాలు పట్టించుకోరు. ఎదుటోడి మీద మాత్రం భూతద్దం వేసి బాగా వెతికి పరిశోధన చేసి, అతను అలా ఉండకూడదు, ఇతను ఇలా ఉండకూడదు, అది కరెక్ట్ కాదు, ఇది ఇతను కరెక్ట్ కాదు, అతను కరెక్ట్ అని చెప్పి ఎదుటోళ్లలో రంధ్రాన్వేషణ చేస్తారు. కొంతమంది పని కట్టుకున్నది పరిచర్యగా పెట్టుకుంటారు. వద్దు బాబు, దేవుని వాక్యం సూటిగా చెప్తుంది. వేషధారి నీ కంటిలోనున్న దూలము నెంచక నీ పొరుగువాని కంటిలో నలుసు నెంచనేలా, మొదట నీ కంటిలోనున్న దూలమును తొలగించుకోనప్పుడు నీ పొరుగువాని కంటిలో నలుసు నీకు తేటగా కనపడును అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, దేవుడు బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఎదుటి వాళ్ళని వెతకటానికి ముందు తమను తామే శల్య పరీక్ష చేసుకుని, తమ అంతరంగాన్ని పరిశీలించుకొని, తమ ఆలోచన విధానం ఎలా ఉందో గమనించుకొని తమ అడుగులు గుర్తించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు శ్రేష్ఠులుగా ఎంచుతాడు. ఎదుటోడి కంట్లో నలుసు తీయాల్సిందే. ఎప్పుడు నీ కంట్లో ముందు దూలం తీసేసుకో అంటే, దేవుడు అంటుంది ఏంటంటే, ఎదుటివాడి మీద నువ్వు చేసే నేరారోపణలో నాకేం పెద్ద కేసు కనపడట్లేదురా ప్రభువా, వాడు ఫుల్ తేడా అంటే, లేదురా వాడిది నలుసు అంతే కనపడుతుంది నాకు, నువ్వేమనుకుంటున్నావు వాడు తేడా అంటే నేను మంచి అన్నట్టుగా సాక్ష్యం ఇస్తున్నావు, నీ దగ్గర పెద్ద దూలం కనపడుతున్నా నాకు అంటున్నాడు. అంటే ఎదుటివాడి మీద నేరారోపణ చేసేటప్పుడు దేవుడు వాడిని ఎలా గుర్తిస్తున్నాడంటే, వాని దోషం నలుసు అంతే, కానీ ఆరోపణ చేసేవాడి దోషం దూలం. అంటే మన విషయంలో దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మనందరికీ కూడా దేవభక్తి సాధన చేయాలి, దేవుని దగ్గర చేరాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవునితో కలిసి ప్రయాణం చేయాలి అంటే, అలాంటి వ్యక్తికి ఫస్ట్ ఏది కావాలా అంటే, తనను తాను విమర్శ చేసుకొని తన హృదయాన్ని బాగుగా పరిశీలనగా ఎరిగిన అనుభవం కలిగిన వాడై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. లేదా దేవుని అడిగేవాడైనా అయి ఉండాలి. దేవా, నా హృదయం
నా మీద ఏ దోషారోపణ చేయటం లేదు నాయన, ఇంకా ఏదైనా ఉందేమో నాలో ప్రభువా గుర్తుపట్టు నాయన, నాకు చెప్పు నాయన అని అడిగే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చాలా ఇష్టలై ఉంటారు దేవునికి. నాలో ఏం లేదు, ఎదుటోడే అనే మైండ్లు ఎక్కువ మందికి ఉంటాయి. అవి చాలా ప్రమాదంలో పడతారు వాళ్ళు. ఉన్నారా లైవ్లో? దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్నారా లైవ్లో? వినండి. నేనైనా మీరైనా అందరం ఇక్కడ ఏమి కేటాయింపులు ఏం లేవు. అందరం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. దేవుని ఎదుటికి మనం వచ్చినప్పుడు దేవుడు ఏది చూస్తాడనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటంటే మొదట నా హృదయం, నా మనస్సు, అందులో ఉన్న ఆలోచనలు, అందులో నేను కలిగి ఉన్నవన్నీ దేవునికి ఓపెనే. కాబట్టి నేను ముసుగుతో దేవుని దగ్గర ఉండలేను. దేవుని ఎదుట నా ముసుగులన్నీ ఓపెన్ అయిపోతాయి. కనుక ప్రభువా నేను ఇలాగున్నానని దేవుని ముందు బాహాటంగా ఒప్పుకొని తన హృదయాన్ని కుమ్మరించాలి. దేవుడు గుర్తించాడండి. నాకు ఆశ్చర్యం, మనసులో విగ్రహాలు ఎట్లా పెట్టుకోవచ్చు, హృదయంలో విగ్రహాలు పెట్టుకోవటం అంటే ఏంటి అంటే, సౌలు దగ్గర కనపడింది. సౌలు రెండూ చేశాడు. పలుమార్లు దేవుని మీద తిరుగుబాటు చేశాడు, పలుమార్లు మూర్ఖతను అగపరిచాడు. ఇప్పుడు నీకు తెలియదు, తెలిసిన సమూయేలు చెప్తే నువ్వు వినాలి కదా. అది విననప్పుడు మరి దేవుడు దాన్ని నేరంగా పరిగణిస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధపడిపోయాడు సమూయేలు కాదు, దేవుడు బాధపడ్డాడు. ఒరే తప్పు చేస్తున్నావు నువ్వు అని. చివరికి కేసు అయిపోయింది. అది దావీదు అంతకంతకు వర్ధిల్లటం, సౌలు అంతకంతకు నీరసిల్లటం అనే మాట ఉంటుంది బైబిల్లో. ఎందుకు అతడు అంతగా వర్ధిల్లాడు, ఇతడు ఎందుకు నీరసిల్లాడు అంటే అతని హృదయంలోనేమో దేవుని కలిగి ఉన్నాడు. ఇతని హృదయంలోనేమో తిరుగుబాటు, మూర్ఖత్వం పెట్టుకొని విగ్రహారాధన చేయకయే విగ్రహారాధికుడిలాగా మారిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సులో విగ్రహాలు పెట్టుకోవటం ఏమిటి అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఈరోజు మన అందరి హృదయాలు కూడా ఎవరో వాళ్ళు పరిశీలించుకోండి. ఎందుకు దేవుడి అంశం లేవనెత్తాడో నాకు తెలియదు. నేను ఏదో చెబుదామని సిద్ధపడతాను, ఇక్కడ రాగానే దేవుడు ఏదో చెప్పిస్తాడు. ఆయన ఏది అనుకున్నాడో అది చెప్పిస్తాడు. నా ప్రార్థన కూడా అదే. నేను అనుకున్నది కాదు ప్రభువా, నీ పిల్లలకు అవసరమైంది నువ్వేదనుకుంటావు అదే పలికించని ప్రార్థన చేస్తాను. ఇది పలికిస్తున్నాడు. మనందరం ఒక్కసారి మన మనస్సుల్లోకి తొంగి చూసుకోవాలి, హృదయాలని పరీక్ష చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొలసే పత్రిక 3వ అధ్యాయంలో మరొక విగ్రహం కనపడుతుంది చూడండి. 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అన్నాడు. జారత్వమును అపవిత్రతను కామాతురతను, జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను గద్దుగద్దుగద్దుగద్దుగద్దుగో. దాన్ని కూడా రౌండ్ చేయాలి. ఇంకొకటి, విగ్రహం అలా కనబడదు కానీ విగ్రహమే. విగ్రహారాధన అయిన ధనాపేక్ష, లోభత్వం అంటాడు పుట్టినోట్లో. లోభత్వము అదొక విగ్రహం. దాన్ని ఏం చేయమన్నాడు? చంపివేయి, నీలో ఉండకూడదు అన్నాడు. లోభీ బుద్ధి, ధనాపేక్ష, డబ్బు కొరకైన వెంపర్లాట నీలో ఉండకూడదు. కామాతురత, జారత్వము, అపవిత్రత, దురాశ, కలిగిన దాంతో తృప్తి చెందు. స్తోత్రం ప్రభువా. ఇప్పుడు నల్లటి భర్త కానీ ఎర్రటి భర్త కానీ దేవుడిచ్చినోడు, స్తోత్రం. కొంతమంది అమ్మలక్కలు చేరతారు, మహాతల్లులు. పక్కన వాళ్ళ మాటలు చెడిపోయిన ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఏమంటే ఇట్లా అంటాడేంది అనుకోవద్దు. కొంతమంది నిలువున కాపురాలు తీసిన వాళ్ళు ఉన్నారు. పాపం భర్త కొంచెం నలుపు, ఈ అమ్మాయి ఎరుపు. ఈ పక్కన ఉన్నోళ్ళు ఆ అమ్మాయిని ఏమనాలి? చాలా గొప్ప మనస్తత్వం అమ్మా నీది, మంచిగా నీ భర్త చాలా ప్రేమిస్తాడని చెప్పాలి. కొంతమంది జిలాకులు ఉంటారు, జిలాకులు. ఈ జిలాకులు ఏం మాట్లాడతారంటే, అమ్మాయి నువ్వు ఇంత అందగత్తెవి, నీ భర్త అంత నల్లగున్నాడు, అసలు నీ గ్లామర్ ఎక్కడా, అతనెక్కడా, అసలు నువ్వు అతన్ని ఎట్లా ఇష్టపడ్డావు, అతన్ని ఎట్లా చేసుకున్నావు, అమ్మో అసలు నీ స్థాయి వేరమ్మా, నీ సౌందర్యం అసలు
నువ్వు అతనికి దక్కాల్సిన దాన్ని కాదు అంటే అప్పటిదాకా పద్ధతిగా కాపురం చేసుకుంటున్న దాని మైండ్లో ఇక స్టార్ట్ అయిపోయింది తెగులు. స్టార్ట్ అయిపోయి నేను ఇట్లా ఉన్నాను, నాకు సరిపోయినటువంటి సమబుద్ధి ఎవరని వెతుకులాట స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఉంది, ఇక కొంప నిలువున కూలిపోయింది, కొంప సర్వనాశనం అయిపోయింది. తప్పు కదా? కానీ అట్లా చెప్పి జీవితాలు పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. పురుషులు కూడా చెబుతారు, బా జెంటిల్మెన్ రా, నువ్వు హ్యాండ్సమ్ రా, అదిరా ఇదిరా, అసలు నువ్వు ఒడ్డు పొడ్డుగా అసలు నిజంగా ఏందిరా నీ కళ్ళేందిరా, అసలు నువ్వు అమ్మాయిని చేసుకోవటం ఏందిరా అనగానే వీడికి పుట్టిద్ది మాయ రోగం. అవును కదా, నేను కొంచెం హ్యాండ్సమ్ కదా, అది కాదు ఇది కాదు, వీడి పెండాకూడు కదా అని చెప్పని వీడు పోయి ఏ గడ్డో తింటాడు, పెందలాడిపోతాడు. ఇట్లాగా దురాశ. ఏదో ఇచ్చాడు దేవుడు నీకు, స్తోత్రం. నువ్వు అనుకున్నావు నా రేంజ్కి తగిన వ్యక్తి ఈ వ్యక్తి అని అనుకున్నావు, కానీ కాదు 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 కాదు. ఏదో దేవుడి దయతో దేవుడు నాకు ఇచ్చాడు, ఇచ్చిన దాంతో స్తోత్రం. హల్లెలూయా. భార్యాభర్తలే కాదు, ఆస్తిపాస్తులే కాదు, పిల్ల జల్లలే కాదు, మంచి సంతానం నీకు దేవుడు ఇచ్చాడా, స్తోత్రం. ఇవ్వలేదా పిల్లల్ని, స్తోత్రం. వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు, ఆ స్థితిలో వాళ్ళు ఉండాలనుకున్నాడు, నాకు ఇవ్వలేదు, నేను ఈ స్థితిలో ఉండాలనుకున్నాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం అనుకోవాలి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. దేవునికి స్తోత్రం. పిల్లరా జాగ్రత్తగా వింటున్నారా? బాగా వినండి. అసలు ఏమేమి ఉన్నాయి మనలో విగ్రహాలు అనేవి చెప్తా మీకు ఈరోజు. మొత్తం ఎక్స్రే చేసుకొని మొత్తం తీసి బయట పడేసుకొని శుద్ధులం అవుదాం. ఎందుకంటే అవన్నీ పెట్టుకొని దేవుని దగ్గరకు వస్తేనంట, ఆయన విచారణ చేయడానికి వస్తేనంట, ఆయన వాక్కు లభించదట, ఆయన దర్శనము దొరకదట, ఆయన దగ్గర నుండి సమాధానం రాదట. ఎందుకంటే దేవుడు మనకు విరోధి అయి కూర్చుంటాడట, విరోధిలా కూర్చుంటాడు. ఇంక నీకు ఆయన దగ్గర నుంచి ఏం వస్తుంది సమాధానం? ఏ విధంగా కూడా రాదు. కొంతమంది ఎక్కడ పెట్టుకొని వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నానన్నా, ఏం చేసినా చేస్తానన్నా, కానీ జవాబు రావట్లేదని అంటారు. అమ్మ మంచిది, ప్రార్థన చేస్తున్నావా, సంతోషం. కొద్దిగా ఇది కూడా ఎక్స్రే చేసుకోవాలమ్మా. అయ్యా బాబు నాయనా ఇది కూడా చూసుకోవాలి. కొద్దిగా ఆంతర్యంలో ఏమేమి పెట్టుకున్నాను, ఎక్కువ దేనికి నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, నన్ను ఏళ్తున్నా ఏంటి? నీలో మళ్ళీ నీకేం కనపడవు, ఎదుటోళ్ళు మాత్రం అన్ని పెద్ద పెద్దవి కనపడుతుంటాయి, నీలో మాత్రం నీకు కనపడవు. అని చిన్న చిన్న అవి అసలు పట్టించుకునేగా ఉండవు నీకు, నీ దృష్టికి. కానీ దేవుడు మొత్తం నేను ఎక్స్రే చేసి కూర్చున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏమేమి విగ్రహాలో చెప్పాను నేను. విగ్రహారాధన అంటే ఏమిటి? అంతరంగంలో విగ్రహారాధన అంటే తిరుగుబాటు, ఒక పాపము, మూర్ఖత్వం. ఇది కాదు, ఇది రూటు, ఇలాగ ప్రయాణం చేయండి, ఇది చూడండి అన్నప్పుడు ఓహో ఆ కోణంలో కూడా నేను ఆలోచించాలి. కొంతమందికి కొన్ని సత్యాలు గ్రహింపు లేదు, కొద్దిగా ఆలోచించండి అని చెప్పినప్పుడు ఓకే ఆ కోణంలో కూడా చూద్దాం అన్నట్టుగా విధేయత చూపాలి. కొంతమంది వెంటనే ద్వేషిస్తారు. సత్యం చెప్పిన వ్యక్తిని తొందరపడి ఆవేశంతో తాము అనుకున్న మాట ఇతడు చెప్పకుండా తమకు భిన్నమైన మాట చెప్పినందున ద్వేషిస్తారు. దాన్ని మూర్ఖత అంటారు. ఏంటిది? మూర్ఖత. ఒక భక్తుడు
నువ్వు అనుకోని సంగతిని ఒకదాన్ని నీ ముందు నూతనంగా ఆవిష్కరించినప్పుడు అతడు చెప్తున్న కోణం ఏంటో విని ఆ కోణంలో కూడా నువ్వు ఆలోచన చేయాలి తప్ప అతన్ని ద్వేషించరాదు. మొంగమూరి దేవదాసయ్య గారు మహానుభావుడు. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకోవాలి అన్నాడు. కొంతమంది కొన్ని సిద్ధాంతాలకు అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటారు, వాళ్ళు పుట్టి పెరిగిన అనుభవాల్లో. అది తప్పు బాబు, కొంచెం అది సరి చేసుకోవాల్సి ఉంది, కొంచెం అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, కొంచెం వాక్యానికి అవి అడ్డు వస్తున్నాయి, చూసుకోండి అని దేవుని సంబంధులే హెచ్చరిక చేసినప్పుడు మూర్ఖతను అగపరచకుండా, ఇంతవరకు నేను వినని కొత్త కోణం కదా ఇది ఎందుకు అయి ఉండకూడదు అని దాన్ని కూడా పరిగణలో తీసుకొని పరిశీలించేటువంటి, దిద్దుబాటు ఒప్పుకునేటువంటి మనస్సు ఎక్కడైతే ఉందో అతడు భక్తుడు, నన్ను గూర్చి ప్రకటించడానికి అతడే అర్హుడు అన్నాడు 50వ కీర్తన 16వ వచనంలో. నా కట్టడలను నువ్వు వివరించదవేమి? భక్తిహీనుడా అని పిలిచాడు. నా కట్టడలను వివరించమని నీకు ఎవరు చెప్పారు? నీవు నా మాటలు వెనక్కి త్రోసివేస్తావు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాడు 50వ కీర్తన 16వ వచనంలో. అంటే దిద్దుబాటు ఒప్పుకునేవానికే దేవుని కట్టడలను వివరించేటువంటి అర్హత ఉంది. దేవుని మాటలన్నీ గౌరవించి ఆ మాటలన్నిటికీ సరైనటువంటి అర్థం, నిర్వచనం, గౌరవం ఇవ్వగలిగినప్పుడే ఆ వ్యక్తికి ఉపదేశించే హక్కు ఉంది. దిద్దుబాటు ఒప్పుకోకుండా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవేనని గుర్తించి గౌరవించి వాటన్నిటికీ న్యాయమైన నిర్వచనం, అన్నిటికీ గౌరవాన్ని ఇచ్చి వాక్య సారాంశ సత్యాన్ని చేబూనే మనస్సు మనకి లేనప్పుడు అది మూర్ఖత్వం. అట్టి వాణిని భక్తులుగా కూడా దేవుడు గుర్తించట్లా, భక్తిహీనుడు అన్నాడు స్టార్టింగ్లో. 50వ కీర్తన 16వ వచనం మొదట్లో భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగు. ప్రతి దైవజనుడు, విశ్వాసి, పరిచారకుడు దాన్ని రౌండ్ చేసుకోవాలి. దీన మనసుతో దిద్దుబాటును ఒప్పుకోవాలి. దేవదాసయ్య గారు ఎంత చక్కని పాట పాడాడు దేవుని ముందు కూడా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన, నిన్ను కన్న తండ్రి వంచు నీదరి చేరి తిని నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఎంత అద్భుతంగా వాడుకున్నారో చూడు. అయ్యా నన్ను దిద్దయ్యా. ఒక మాట, అసలు ఎంత చక్కని మాట అంటాడో చూడండి. కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుమో నాయనా, కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుమో నాయన, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునై తిని నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఆ మహానుభావుణ్ణి పిన్న వయసులో 6-7 సంవత్సరాల ప్రాయంలో, అతి చిన్న వయసులోనే తల్లిదండ్రిని కోల్పోయాడు. ఒక ఆయన పెంచుకున్నాడు. కొంత వయసు వచ్చింది, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఏం చేశాడంటే, ఆయన తీసుకెళ్ళి ఒక మిషనరీలు సేవ చేసే దానిలో మిషన్లో చేర్చడానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి తలబడినటువంటి వ్యక్తులు, అప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చి మిషనరీగా సేవ చేసిన దొరలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరి మధ్యలో నిలబెట్టి, ఇక్కడ ఈ అబ్బాయి పెరిగేదానికి మీరు అవకాశం ఇవ్వండి అంటే, అబ్బాయి కాస్త భక్తి ఆ జీలు ఉంటేనే మేము అనుమతిస్తాం, లేకపోతే అవకాశం ఇవ్వమని వాళ్ళు అన్నప్పుడు, మీరు చూసే ఆ అబ్బాయికి అవకాశం ఇవ్వండి అంటే, ప్రార్థించటం వచ్చా
అని అడిగారట ఆ అబ్బాయి. ఆయనని అక్కడ నిలబెడితే వాళ్ళ మధ్యలో ప్రార్థించడం వచ్చా అంటే తలకాయ ఊపాడట. సరే ప్రార్థన చేయను, వాళ్ళ మధ్యలో నిలబెట్టి ప్రార్థన చేయమన్నారట. 6-7 సంవత్సరాల ప్రాయంలో కళ్ళు మూసి, నా ప్రియమైన ప్రభువా యేసయ్యా, ఈ వయసులో ఉన్నప్పుడు నువ్వెలాగున్నావో, ప్రస్తుతం నా వయసులో ఉన్నప్పుడు నువ్వెలాగున్నావో నన్ను కూడా అలానే ఉంచుము తండ్రి అని మొదలుపెట్టాడట. ఇక మారు మాట్లాడాళ్ళు. ఏమి జ్ఞానం రాయిది అనుకున్నారు. మంగమూరి దేవదాసయ్య గారు, నేనున్న ఈ ఏజ్లో నువ్వెలా ఉన్నావో అలా నన్ను ఉంచాయా అని అడిగాడు. అందుకే చరిత్ర పుటల్లో నిలబడిపోయారు మహానుభావులు, వినయశీలురు, గర్విష్ఠులు కాదు, సాధుమూర్తులు, దీనులు. పాఠం చెప్పారు, ఒప్పుకున్నారు ప్రతిదీ కూడా యథార్థంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దూరమునకు బోయి నీదరి జేరనైతి నీ నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవిదిరిగితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఇలాగ అడగాలండి దేవుని ముందు మనం కూర్చొని ప్రతి సంగతిని గూర్చి. అయ్యా తండ్రి, నాకు తెలిసిందే అనుకోవటం కాదయ్యా. అయ్యా అయ్యా, నేను ఎక్కడన్నా దారి తప్పుతున్నానేమో, ఎక్కడన్నా నా సొంత ఆలోచనలు తెచ్చి పెడుతున్నానేమో, ఎక్కడైనా బుద్ధిహీనంగా ఆలోచిస్తున్నానేమో, తిరుగుబాటు చేస్తున్నానేమో. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను దిద్దవే అయ్యా. మా అయ్య గదు, మా తండ్రి గదు, మా నాన్న గదు, నన్ను దిద్దు తండ్రి, దిద్దయ్యా నన్ను. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాను నేను. దేవునికి స్తోత్రం. అయ్యే వేరే రకరకాలుగా గోల్డ్ అని వాడతారు, కానీ ఇది కాదు, భక్తిలో ఓల్డ్ గోల్డ్. అలాగా దీనిలో సమీపంలోకి వెళ్ళిపోయారు దేవునికి. గర్వహృదయుల్లాగా లేరు, వినమ్రులు, తగ్గింపు కలిగిన వారు. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివేవైనా ఉంటే వాళ్ళతో వాదులు కాదు, దేవుని అడగండి, దేవుడే మీకు చెప్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, మూర్ఖత అగపరచకూడదు. నేను కుందేలు పట్టిన దానికి 3 కాళ్ళే అనకూడదు. అవతలోడు చెప్తున్నాడు 4 కాళ్ళు కూడా ఉంటే కొంచెం చూడండి అంటే, ఏమో ఉండొచ్చు కదా అని వెతుకు, ధన్యుడు అవుతావు. అంతేగాని ఆహా అంటే కాదు. ఓకే, మంచిది. తర్వాత ఇంకా ఏమున్నాయి అసలు కనపడకుండా మనలో దాగున్న విగ్రహాలు ఏంటి అంటే, ఇప్పుడు చెప్పాను కదా, తిరుగుబాటు చేసేది ఒకటి, మూర్ఖత అనేది ఒకటి, 3వది ధనాపేక్ష, లోభిత్వం. అది కూడా ఒక విగ్రహమే. కొంతమంది ధన సంపాదనకి ఎక్కువ విలువనిచ్చి దేవునికి తక్కువ ఇస్తారండి. దేవునికి తక్కువ విలువ ఇస్తారు. ఆఖరికి వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి భక్తి చేసినా కూడా నాకేంటి, దీనివల్ల నాకు వచ్చేది ఏంది, కాసేపు 1 గంటన్నర ఇక్కడ సమయం కేటాయించాను, వాట్ ఈస్ ద బెనిఫిట్? ఏంటంటే నేను చేసే వాటన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. లాభం మనకి. మనం ఏది చేసినా వరకు చెయ్యంగా, వరకు చెయ్యం, ఏదో ఒకటి ఉంటుంది. కాదు, ఆయన నాకేది ఇచ్చినా ఇయ్యకపోయినా నా సృష్టికర్త ఆయనను స్మరణ చేసుకోకపోతే ఇంకా నాకు ఆనందం ఏముంది? నా ఆనంద రహస్యం అంతా ఆయన సన్నిధే కదా. కాబట్టి నేను ఆయనను ప్రేమించి ఆయనను కోరి, ఓ భక్తుడు పలికాడు సూక్తి, బంగారు సూక్తి, ఏది పొందాలనో, ఏది సంపాదించాలనో ప్రార్థన గదిలోకి వెళ్ళొద్దు, దేవుని పొందాలని, దేవుని సంపాదించాలని వెళ్ళవయ్యా గదికి అన్నాడు. ఏం పొందాలని? దేవుని పొందాలని, దేవుని సంపాదించాలని పో ప్రార్థనా గదికి. దేవుడు ఇచ్చేయి కాదు, దేవుడినే సంపాదించడానికి ఎక్కువయ్యా ప్రార్థనా గది మెట్లు అన్నాడు.
చప్పట్లు కొట్టాలి అనిపించలేదా మీకు? మీకు అనిపించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఎక్కాల ప్రార్థన గది మెట్లు? 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా? 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా? సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, మీకు తేటగా అర్థమవుతుందా? అర్థమైతే సంతోషం. ఇది అర్థం కాకపోవటానికి ఏముందండి, ఇదేం ప్రకటన గ్రంథం కాదుగా. ఇంత తేలిక విషయాలు కూడా అర్థం చేసుకోకపోతే ఇక మీరు మరీ చిన్నపిల్లలు అనుకోవాలా? అది నాకు వెనక కనపడుతుందే చిన్న బొమ్మ, ఇక అట్ట అనుకోవాలా. దేవునికి మహిమ. సరే సరే, ఇంకొకటి ఏంటంటే మనుషులు విగ్రహం. ఒక్కసారి సౌలు ఉదంతమే మీరు కానీ తీసుకుంటే, సౌలు ఏమన్నాడో చూడండి. అదే అధ్యాయంలో, ఆ మొదటి సమూయేలు 15వ అధ్యాయంలోనే, ఆ తర్వాత కంటిన్యూషన్ చేయండి. అక్కడి నుంచి 24వ వచనం చదవండి. 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి అత్తుగో. అది ఇక్కడ. ఇప్పుడు సౌలుని రాజు చేసింది ఎవరండి? మనుషుల దేవుడా? దేవుడే కదా. మరి ఇప్పుడు జడిసేది ఎవరికి జడవాలి? ఇతడు దీన్ని తిరగబడింది ఏంది వ్యవహారం? ఎక్కడైతే నాయకుడు మనుషులకు భయపడతాడో అక్కడ నాశనము కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి దైవజనులు, విశ్వాసులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే దైవజనుడు లేకపోతే ఆత్మీయ నాయకుడు మనుషులకు భయపడతాడో అక్కడ ప్రమాదం జరుగుతుంది. సౌలు దగ్గర ఇది జరిగింది. ఏం జరిగింది? దేవుడు చెప్పిన ఆజ్ఞ జరగలేదు. అక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగినాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. తర్వాత ఫిలిస్తీన్ల చేతిలో క్లైమాక్స్లో మనం చూస్తే ఘోరంగా పతనమయ్యి సౌలే కాదు అక్కడ సైనికులు కూడా చాలా వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు పోయారా లేదా? ప్రజలకు నష్టం కలిగిందా లేదా? ఎక్కడ? నాయకుడైన వాడు జనులకు జడిసిన దగ్గర. ఇదే ఘట్టం మీరు నిర్గమాకాండం దగ్గర కానీ వెళ్ళే పని అయితే, అహరోను మరి నాయకత్వం పొందుతాడు. మోషే ఏమో కొండెక్కుతాడు. మోషే వెళుతూ అహరోనుకు చెప్తాడు, ఇదిగో నేను వెళుతున్నాను, ఈ ప్రజల్ని జాగ్రత్తగా కాయి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని అహరోనుకి అప్పచెప్తాడు. ఆయన దేవునితో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అహరోన్ దగ్గరకు వచ్చి, ఆ మోషే మమ్మల్ని అక్కడ నుంచి ఐగుప్తు నుంచి అయితే తెచ్చాడు, ఇక్కడ పెట్టాడు, ఆయన ఉన్నాడో ఊడాడో కూడా మాకు తెలియదు, పోయి ఇన్ని రోజులు అయింది, మరి ఇంకెంతకాలం మేము ఎలా ఉండాలి? కాబట్టి మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను చేయుము అని ఎవరి దగ్గరికి పోయారయ్యా? అహరోను దగ్గరకు పోయి అహరోనును శాసిస్తున్నారు. మోషే ఉంటే ఏం చేస్తాడు? కర్ర తీసుకొని వెంబడబడతాడు. ఏం చేస్తాడు? లేదా దేవుని వాక్యం అనే ఖడ్గం తీసుకొని వెంటబడతాడు.
అహరోన్ అట్లా కాదు. అహరోన్ ఏం చేశాడు? జనులకు జడిసి. చూడండి ఒక్కసారి నిర్గమాకాండం 32వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి, చూద్దాం. వాక్య ధ్యానమేగా. ఆత్మీయ నాయకుడు మనుషులకు భయపడు వాడైతే ఏం జరుగుతుందో చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం అహరోను ఏమంటున్నాడో చూడండి. 21వ వచనం చూడు. అప్పుడు మోషే అహరోనుతో అంటున్నాడు, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడుకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిది. అందుకు నేను ఎవరి వద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తిండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడయాయను. ఏం చూడు ఎట్ట తప్పించుకుంటున్నాడు. ఏనా మామూలుడు కాదు. అహరోను గొప్పడే కాదని నేను అనట్లేదు, కానీ ఇక్కడ తప్పించుకుంటున్నాడు. మళ్ళీ మోషే ఏమన్నా కోపంతో ఏమన్నా అంటాడేమో అని తప్పించుకుంటున్నాడు. నా ఏలినవాడా, నా మీద కోపం మండనీయొద్దయ్యా. ఈ మనుషులు ఎట్లాంటి వాళ్ళు నీకు తెలుసు కదా. వాళ్ళు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయమంటే నేను వాళ్ళ గోల్డ్ అంతా తీసి అగ్నిలో వేశాను, ఇది వచ్చింది అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. బంగారం అంతా తీసి అగ్నిలో వేస్తే దూడ అవతారం వచ్చిద్దా? ఏంది అట్ట చెబుతాడు? ఏంది ఆయన చేసేయన్నీ చేసి? అంతేకాదు, ఇంకొకటి కూడా చేశాడు అయ్యగారు. దేవుడు క్షమించాడులేండి, పరిహరించాడు. ఇంకొకటి కూడా చేశాడు. చక్కగా బొమ్మను చేసి రేపు యెహోవాకు పండుగ జరుగునని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 5వ వచనం చదవండి, లేకపోతే 4-5 వచనాలు చదువు. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుత రూపముని ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసిన ఇక్కడ ఉంటే ఆయన అంటాడు అగ్నిలో వేసి అది వచ్చింది అంటాడు. ఎట్లా అండి అట్లా? అసలు ఎట్లా చెప్తారు అట్లా? సరేలే, వదిలేద్దాం, అహరోను క్షమించేద్దాం. ఆ తర్వాత చదువు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోనును అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. వారు అహరోను రేపు యెహోవాకు మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, అద్దుగో చేసింది ఏం బొమ్మనండి? పెట్టిందేమో దూడబొమ్మ. పండగ ఎవరికి? యెహోవాకు. అప్పుడు యెహోవా ఎవరు? అది యెహోవానా? మరి ఏందినా? దాని ముందు బలిపీఠం కట్టించి యెహోవాకు పండుగ ఏంది? నాయకత్వం వీక్ అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో వస్తాయి. అక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేల్లో పెక్కుమంది హతులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సౌలు పిచ్చి పని చేసి జనులకు జడిసినందున, సౌలు పొరపాటు నాయకత్వం ప్రదర్శించినందున ఫిలిస్తీన్ల చేతుల్లోనేమో వాళ్ళు దెబ్బతిన్నారు. ఇక్కడ అహరోను జనులకు జడిసి భయపడి వాళ్ళు చెప్పిన మాట విన్నందున ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం, దేవుని ప్రజల్లో మళ్ళీ నష్టం కలిగింది. జనులకు జడిసి భయపడేటువంటి విషయము, జనులకు భయపడే విషయం ఎవరికి జరిగిద్దంటే మనుషుల్ని విగ్రహాలుగా చేసి ఎవరైతే లోపల పెట్టుకుంటారో వాళ్ళకి జరిగిద్ది. అర్థమైందా? కొంతమంది మనుషులకు భయపడి దేవుడిని వెంబడించడం మానేస్తారు. మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. యేసుప్రభు నిజమైన దేవుడే తెలుసు, మేము కూడా వాక్యం విన్నాం, గొప్ప దేవుడే, మహారాజు, గొప్ప తండ్రి. కానీ నేను కూడా కొద్ది కాలం వచ్చాగా రాను మా వాళ్ళు పోట్లు ఎక్కువైనాయండి, అసలు మాటలు తట్టుకోలేకపోతున్నాం. అందుకని ఏదో బయటికి కనపడకుండా గుట్టుగా ఏదో కథ నడుపుతున్నాం అట్లా ముసుగులో. లేకపోతే అమ్మో మా వాళ్ళు అల్లాడిస్తున్నారండి. జనులకు జడిసి ముసుగులో కొంతమంది భక్తి చేస్తే కొంతమంది ఏమో అసలు వదిలిపెట్టేశారు. వాళ్ళు కూర్చొని పంచాయతీ పెడతారు కదా, రేయ్ నీకు యేసు ప్రభు కావాలా, కులం కావాలా, ఇందులో వ్యవహారం కావాలా, నీకేది కావాలా అని కూర్చోబెడితే పంచాయతీలో వాళ్ళు చెబుతుంటారు, ఇంట్లో ఫ్యామిలీలో ఒప్పుకో,
కులం కావాలి, మనం మనుషులు కావాలి మనకి. ఒప్పుకోయో, ఏం దేవుడు, ఏం యేసు ప్రభు గానో. మనం చచ్చినప్పుడు, ఆ నరకం ఉన్నప్పుడు, ఆ పరలోకం ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఏదో చెబుతూ ఉంటారులే వాళ్ళేదో వాళ్ళ పొట్టతిప్పల కోసం 4 మాటలు చెబుతారులే. అవన్నీ నువ్వు ఏడ ఇదవుతావు? కాదు, ఊరిని ఎదిరించి బతుకుతామా ఏంది మనం? ఏమండి, సలహాదారులు సలహా ఎత్తుంటారు. ఏదైనా ఉంటే మనసులో అనుకుంటుండు. ఇప్పుడు ఆయన దేవుడే, మనసులో అనుకుంటుండు. గుంపులో గ్లోరీ. మాంసం తింటున్నావు, ఎముకలు మెడలో వేసుకుంటావా ఏంది? ఏం లేదులే చెప్పేసే. అంటే ఏంది రాబాయ్ చెప్పు, మరి ఏంది, నువ్వేంది అసలు? ఇప్పుడు మనం ఏంది, మన కులం ఏంది, మన మతం ఏంది, మన వ్యవహారం ఏంది, మన కథ ఏంది? నువ్వేందిరా పోయి అందులో కూర్చుంటున్నావేందిరా? ఫలానోడు మీ వాడు ఎట్ట కూర్చుంటాడంటే మాకు మహా చిన్నతనంగా ఉంది. ఏందో మరి ఆడి కిరీటం కింద పడ్డట్టు, ఈడిదొక తీర్పు, పనికి మాలిన తీర్పు. ఈడొక నేరస్తుడిలాగా, వాళ్ళకేమో అన్యాయం జరిగినట్టు. వీడు కూడు లేక వస్తుంటే వాడు పట్టించుకోడు. మళ్ళా ఇంట్లో భార్య పిల్లలు నానాగచాట్లు పడి వస్తుంటే వాడు పలకరించడం పట్టించుకోడు. ఈ సమస్య ఉందని తెలిసి వాడు ఆభాసాన్ని వాడు పోతుంటాడు. మళ్ళీ ఇది యేసు ప్రభు దగ్గరకు వస్తే మాత్రం వాడికి ఏం బాధ. అది కూడా వాడి బాధ కాదు పాపం, ఆ దురాత్మ, వాడిని బట్టిన దురాత్మ అట్ట చేస్తుంటుంది. అయితే చౌదరి పురుషోత్తం గారు ఏం చేశాడో తెలుసా? ఫ్యామిలీ ఆయన్ని పక్కకు నెట్టేశారు, కమిటీలో నుంచి తీసి పడేశారు, అగ్రస్థానాన్ని తీసి పడేశారు, అన్నిట్లో నుంచి నెట్టి పడేశారు. అరే మా టీంలో సభ్యుడిగా కాదు ఇక నువ్వు పో అన్నారు. ఆయన ఏమన్నాడో తెలుసా? నీ కూటంలో నుంచి నన్ను పక్కకు నెట్టేస్తే ఇక నాకేం కూటం లేదనుకుంటున్నావు ఏందిరా? మీ కూటాలు ఎవడికి కావాలరా? కడుపు నిండా కుళ్ళు పెట్టుకునే కపట కూటాలు. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. మహిమ గల శుద్ధాత్మా ఇట్టి వరుస తెలిపెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. ఫ్యామిలీ, అరే బాయ్ నువ్వు అందులోకి వెళ్ళిపోయావు కాబట్టి భార్య గౌరవించలేదు, కుటుంబ సభ్యులు గౌరవించలేదు. ఆయన పుట్టిల్లు ద్వేషించింది, అత్తగారిల్లు కూడా ద్వేషించింది, వెలివేయబడ్డాడు. లెక్క చేయలా, మనుషులకు భయపడి దాసుడైపోలా. అయిపోతే ఈనాడు నీ నోట నా నోట ఆయన పోయి చాలా కాలమైంది. ఇప్పుడు కూడా మన నోట ప్రశంసింపబడే శాశ్వత ధన్యత్వాన్ని పొందుకున్నాడు ఆ మహానుభావుడు. నాడు జనులకు జడిసి కుటుంబాన్ని కావాలనుకుంటే, కమిటీని కావాలనుకుంటే, కులాన్ని కావాలనుకుంటే అసలు అతడు ఎవడో తెలియనా? మనకి తెలియనా? పుట్టినింటోళ్ళు, ఆ మెట్టినింటోళ్ళు, అత్తగారు అమ్మగారు మొత్తం ద్వేషించేశారు ఫ్యామిలీ. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యుండగను, సాక్షాత్కారమయ్యుండగను, లక్ష్య పెట్టమిహ బాధలకు. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న గాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. అందరూ వదిలేశారంటే మళ్ళీ సైతాన్ గాడి దగ్గరకు వచ్చి
నువ్వు అంత పాపివి ఇంత పాపివి, నువ్వేం పరిశుద్ధుడివా, నీలో అన్ని లోపాలు కనపడుతున్నాయి, నువ్వెట్లా దేవుడికి ఇష్టడు అవుతావు, నిన్నెట్లా దేవుడు ఒప్పుకుంటాడు? పాప అన్నిటిని వదిలిపెట్టుకొని దేవుళ్ళలోకి వస్తే ఈడుదొక పోడు. ఎవరిది? ఈ లూసిఫర్ గాడిది. ఈ పక్కన చేరు ఊరక ఇది ఒక నస, రోజు వీడిదొక నస. ఏం నస? ఏ చిన్న లోపం జరిగినా వాడు వచ్చేస్తాడు. నువ్వు ఎట్లా చేయవచ్చా, నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇట్లా చేయవచ్చా, నువ్వు పరిశుద్ధుడిగా ఎట్లా చేయవచ్చా, నువ్వు ఎట్లా ఉండొచ్చా, అట్లా ఉండొచ్చా వీడిదొక పోడు. వాడికి కూడా సమాధానం రాసేసాడు ఆ పాటలోనే. ఒరే నోరు మీరా, నువ్వెవడిరా? తనువు బలిపేటెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. స్తోత్రం. భయపడ్డారా? మనుషులకి భయపడ్డారా? ఏడిశారు విధవలు అనుకున్నాడు, మొత్తం దులిపేసుకున్నాడు. దేవుని కోసం నిలబడ్డాడు, ఘోర అవమానాలు తట్టుకున్నాడు, దేవుని పని చేశాడు, అద్భుత కీర్తనలు రాశాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ఆయన కీర్తనల ద్వారా మనందరి మనస్సులలో ఆ మహనీయుడు కూడా నిలిచిపోయాడు. ఆయన మహానుభుడు ఎన్ని కమ్మని పాటలు రాశాడు అనుకున్నాం. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. ఆయన పాడిన పాట. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న సఖ్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యున్నవిదే నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్రిపుట తాళం ఇది, త్రిపుటేనా? చాలా అయింది కదా కొట్టి. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా చెప్పండి. ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా? చూడండి వాళ్ళ తెగింపు చూడండి. అందుకే వాళ్ళకి కమ్మని కృపలనిచ్చి దేవుడు వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పాటల్లో వాళ్ళు మన ముందే క్రైస్తవ లోకమంతటా కూడా వాళ్ళు సజీవులుగా ఇంకా భూమి మీదనే ఉన్నట్టుగానే వారు మృతి నొందియు మనతో వారి పాట ద్వారా వారి మాట ద్వారా మాటలాడుతూనే ఉన్నారు. ఎంత ధన్యత అది. మనుషులకు జడిసి మనుషులకు భయపడి దేవుణ్ణి పక్కన పెట్టే వాని గతే మగును. రేపు దేవుడు వానిని ప్రక్కన పెట్టును. వాడు జడిసిన మనుషులును వాడును అందరూ కలిసి అగ్నిగంధకములు మండుగుండములో పాలు పంపులు పొందుదురు. అప్పుడు ఒకరి ముఖం ఒకరు చూచుకొని మేమంటే బుద్ధి తక్కువ వాళ్ళం రా, నువ్వు పోతా నువ్వెందుకు మానుకున్నావురా దరిద్రుడా అని వారు నిన్నానా. మీరే కదరా దరిద్రులారా, తాజెడ్డ కోతి వనమెల్లా జరచని నన్ను కూడా పాడు చేస్తీరు కదరా అని నువ్వు మొత్తుకోను. ఇవన్నీ జరుగుతాయి నాయన. ఎవడు నా జ్యేష్ఠ భాగస్వామి, నీతోనే నాతి చరామి, ఎవడేమంటేనేమి నీ
మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి. నా జ్యేష్ఠ భాగస్వామి, నీతోనే నాతి చరామి. ఎవరేమంటేనేమి, నీ మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి, నీతోనే నాతి చరామి. ఎవరేమంటేనేమి, నీ మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి. స్తోత్రం. ఇది మన పాట. ఎవరేమనుకుంటేనేమి, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను ప్రభువా, ఊరు మొత్తం నన్ను వదిలేసినా పర్వాలేదు అని గట్టిగా పట్టు. మనుషులకు జడిసి భయపడి దేవునికి దూరస్తులయ్యారు. ఆ మనుషులు వారికి ఒక విగ్రహం అయిపోయారు. వారి కులం, వారి మతం, కొంతమందికి ధనం ఒక విగ్రహం, కొంతమందికి అహం. అసలు ఊరుకోరు అహం దెబ్బతింటే. అసలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు ప్రెస్టేజిని, అహాన్ని. ఒప్పుకోరు. నువ్వు కొంచెం తక్కువ అంటే ఉస్ అంటాడు అన్నమాట. అట్ట కూడా ఉంటారా అంటే ఉన్నారు బాబు, ఉన్నారు. అహం ఒక విగ్రహం లాగా చేసుకుని దాన్ని పెంచి పోషించుకుంటున్నారు. ఎదుటోళ్ళు చెబుతున్నా, మరి నీ సంగతి ఏంటంటే నేను ఎక్స్రే చేసుకుంటానే ఉన్నాలి. అందుకే మీకు కూడా ధైర్యంగా చెప్తున్నా. నేను అన్ని మంచి ఉండని మీకు చెప్పట్లేదు, కానీ నన్ను నేను చూసుకుంటానే మీకు కూడా బోధిస్తున్నా. ఏది కూర్చుందో నీ హృదయ సింహాసనంలో, దేవుని స్థానాన్ని ఆక్రమించింది ఏది ఉందో చూడు. బాగా ప్రార్థన చేస్తారు, భక్తి చేస్తారు, బాగా ఆత్మీయతలు ఎదుగుతారు. ఒక యవనస్తుడు బాగా వాడు భక్తిలో ఉండంగా ఒక మెరుపు మెరిసిద్ది వాడి ముందు. ఈ భక్తి అంతా వాగులో కలిపి వీడు ఆ మెరుపు వెంట పడతా ఉంటాడు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మెరిపే కనపడుతుందని అర్థం చేసుకోండి. వీడికి ఆ మెరుపు ఒక విగ్రహం. ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి విజ్ఞాపన, మంచి ప్రార్థన, మంచి ఆత్మీయత, మంచి ఆసక్తి. ఇక దేవుడే ప్రపంచం. నిజంగా నాటి మగ్ధలేన ఇలాగుండునేమో అన్నంతగా భక్తి కనపరిచిన ఈ భక్తురాలు సహోదరి, ఆమె ముందు కూడా ఒక మెరుపు మెరిసిద్ది. కూడా మెరుతాడు ఒక మెరుపు, అయిపోయింది. ఇక ఈ భక్తి అంతా కలిపేస్తారు. ఎక్కడ? వాగులో కలిపేస్తారు. ఇక ఆ మెరుపు, ఇక అతనే వాడు ఒక విగ్రహం. లేరా ఇట్లాంటి వాళ్ళు? వాళ్ళ కోసం దేవుణ్ణి వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా వాళ్ళకి ఇబ్బందులతో వచ్చి మోకాళ్ళు వేసి, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా. ఆయన అంటాడు, విగ్రహం సంగతి ఏంటి అంటాడు. అది అరవాకు ప్రభా, ఊరుక ప్రభా, తూచి ప్రభా, ఏంది ప్రభా, అదేముందిలే ప్రభా, మాట్లాడు ప్రభా. అరే, నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని వానికి ఇస్తేవి, ఆమెకి ఇస్తేవి, ఏమిరా? మైండ్ నిండా వ్యక్తులని నింపుకొని నువ్వు నా దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే ఎట్లా నమ్మాలి నాన్న? నాకు ఇష్టము కాని క్రియలు, ఇష్టము లేని క్రియలు, నాకు నచ్చని క్రియలు, అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు కొందరు. వాటిని తెంచుకోరు. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి, జీసస్ ఐ లవ్ యూ, ఆపు నీ గ్యాంబ్లింగ్ అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన ముందుకు వచ్చినప్పుడు నువ్వు కట్టుకున్న తెల్ల చీర జనం చూస్తారు, నువ్వు వేసిన వేషం జనం చూస్తారు, కానీ నీ ఆంతర్యంలో దాచిన విషయం అంతా దేవుడు చూస్తాడు. నిజంగా దేవుడే నీ హృదయానికి రాజై పాలిస్తున్నాడో, మరెవరో నీ హృదయాన్ని ఏలుతున్నారో ఆయనకు బాగానే తెలుసు. ఇట్టి వ్యక్తులు నా దగ్గరకు వచ్చి విచారింపదగునా, వారికి నా దగ్గర నుండి ఏమైనా దొరుకునా అన్నాడు. గనుక మనం జాగ్రత్త పడాలి. అన్నీ చెప్పి ఇంకొకటి చెప్పబోతే డేంజర్. అందుకే అది కూడా చెప్తున్నాను. మనం సేవకులంగా ఉన్న మనం సేవే ప్రాణంగా, సేవే జీవితంగా, సేవే లక్ష్యంగా, సేవే ప్రపంచంగా మారిపోతాం మనం. కాదండి, సేవని మనం గౌరవించాల్సిందే, సేవ చేయాల్సిందే, కానీ ప్రథమ స్థానం దానికి కాదండి. ఇది వాక్యం చెప్తున్న సత్యం.
దేవుణ్ణి కూడా పక్కన పెట్టునంతగా, దేవునితో గడపకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా ఉండునంతగా నీ సేవ ఉంటే అది నీకు ప్రమాదమే. అది నీకు ప్రమాదం, నీ ఉపదేశం వినేవాడికి కూడా ప్రమాదమే. నీ సేవలో ఎంతమందిని అయితే నువ్వు కలిగి ఉన్న వాళ్ళకి డేంజరే అది. దైవజనుడా, దైవజనులారా, దైవజనురాండ్రారా, అందరికీ ఉపయోగపడుద్ది. నాకు దేవుడు చెప్పింది, నేను నేర్చుకున్నది మీకు చెప్తున్నా. కొంతమంది ఏ విధంగా బద్ధస్తమానం ప్రజల ముందు ఉందామా అని ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. మంచిదే, దేవుని పక్షంగా ప్రజల దగ్గరికి వెళ్ళటం మంచిదే. కానీ ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. బద్ధస్తమానం ప్రజల ముందే ఉంటూ దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవునితో ఏకాంతంగా ప్రశాంతంగా కొంత సమయం గడపకుండా, హర్రీబుర్రీగా సమయాలు దేవునితో గడుపుతూ ఎక్కువ ప్రశాంత సమయం అంతా మనుషులకు ఇస్తూ ఉంటాం కూడా ఒక రకంగా ఇప్పుడు నేను చెప్పిన జాబితాలోకే చేరిద్ది. అందుకు దేవుని ప్లేస్ ఏది ఆక్రమిస్తుందో అది విగ్రహమే అవుతుంది. నీ సేవ అయినా సరే, సేవ విగ్రహారాధన ఎట్లా అవుతుంది అని అంటావేమో, కొంపదీసి నన్ను ఈ మాటను బట్టి తప్పు పడతావేమో, పట్టు పర్వాలేదు. మరి నీ దేవుడికి దూరం చేసింది కదా, చేసిందా లేదా? పరిచర్య ఏది లేనప్పుడు చక్కగా నువ్వు దేవుడు నువ్వు ఎంతో ఏకంగా, హాయిగా, ఏకాంతంగా, ప్రశాంతంగా గడిపావు. గంటలు గంటలు ధ్యానించావు, ప్రార్థించావు, దేవునితో గడిపావు, ఏకాంతంగా గడిపావు, కన్నీటితో ఆరాధించావు, అంతా బాగుంది. ఇప్పుడు సంఘం వచ్చింది, సేవ పెరిగింది, పరిచర్య విస్తరించింది, నీకంటూ గుర్తింపు వచ్చింది. సభ దగ్గరికి నువ్వు వెళితే ఫలానా పెద్ద పులిగారు వచ్చారని పిలుపులు వస్తున్నాయి. పెద్ద పులిగారు వచ్చారు, ఇప్పుడు గర్జిస్తారు, గాండ్రిస్తారని నీకు పిలుపులు వచ్చినాయి, నీకు సన్మానాలు వచ్చినాయి, సత్కారాలు వచ్చినాయి. బాగా నీకు ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చింది, హడావుడి వచ్చింది. నీ సమయం అంతా ఒకప్పుడేమో ఇదేమీ లేనప్పుడేమో దేవునికి కేటాయించి, ఇప్పుడేమో మొత్తం తీసుకొచ్చి ఇందులో కేటాయించడం ఎంతవరకు సబబు? సేవ చేయి, సేవ చేయటం తప్పు కాదు, ఆత్మను రక్షించడం తప్పు కాదు, దేవుని పని చేయటం తప్పు కాదు, అది అవసరం, మనం చేయాల్సిందే, అది మనకు ప్రాణ సమానం. అయితే దానికంటే ముందు దేవుడు అంటాడు, నీ సేవ తరువాత ముందు నువ్వు కావాలి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రోజు బంగారు కూతురు తండ్రి ఇంటి డ్యూటీ నుంచి ఇంటికి రాగానే ఎదురొచ్చి ముద్దులు పెడుతుంది. బంగారు కూతురు ఎగిరి తండ్రి మెడ హత్తుకుంటుంది. ఏమో ఆ మధ్య ఏమైందో ఏమో, ఒక 15 రోజులు తండ్రి వచ్చేటప్పటికి ఎదురు రావట్లేదు, ఆ ముద్దులు లేవు, ఏం లేదు, గదిలో ఉంటుంది, ఎంతో చేస్తుంది. మొత్తానికి 15 రోజులు అయిపోయిన తర్వాత ఓ చక్కని వస్త్రం కుట్టుకొచ్చి, డాడీ ఇది నా గిఫ్ట్ అని ఇచ్చింది. అది చూసి డైరెక్ట్గా ఏమన్నంటే బాధపడిద్దని, చాలా బాగుంది తల్లి అని సంతోషించి, ఇప్పుడు ఈ 15 రోజులు నువ్వు నన్ను ఎదుర్కోకపోవటానికి ఇదే కారణమా అని అడిగాడు. అవును డాడీ, నీకోసమే కుడుతున్నా అంటే అప్పుడు అన్నాడు, నువ్వు కుట్టింది బాగుంది తల్లి, నువ్వు చేసింది బాగలేదన్నాడు ఆయన. కుట్టింది బాగుంది కానీ నువ్వు చేసిన పని బాగలేదమ్మా అన్నాడు. అదేంటి డాడీ అంటే, అమ్మా నువ్వు కుట్టుకొచ్చిన వస్త్రం కన్నా కూడా ఈ 15 రోజులు నువ్వు నన్ను ఎదుర్కొని నాకు పంచే ప్రేమను నేను కోల్పోయినందున అది పెద్ద నష్టంగా భావిస్తున్నానమ్మా. ఆ నష్టానికి వచ్చిన ఈ చిన్న లాభం నాకు అంత లాభం అనిపించట్లేదమ్మా అన్నాడు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది మీకు? ఏ లాభం? ఒక వస్త్రం కుట్టుకొచ్చావు నువ్వు నాకు, 15 రోజులు నా ముద్దుల కూతురు ముద్దులన్నీ నాకు దూరం చేసింది ఈ వస్త్రం. చూడండి, దేవుడు ఫస్ట్ మనకి ప్రయారిటీ ఇస్తున్నాడు. ఎక్కడుంది అని అడగండి. చూడండి, మార్కు సువార్త 3:13 ఒక్కసారి చూడండి. మార్కు సువార్త 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును, నంబర్ 1 వారు తనతో కూడా ఉండునట్లును, నంబర్ 2 దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును. దయ్యాలు వెళ్ళగొట్టుట, సువార్త ప్రకటించుట అనేది సేవ, పరిచర్య. కానీ నంబర్ 1 ఏం చెప్పాడు? వారు తనతో కూడా ఉండాలి. నంబర్ 2 సేవ. ఇప్పుడు దేవునితో ఉండుట అనే అనుభవం వదిలేసి
అచ్చంగా సేవలో మనుషులతో ఉండుట అనే ప్రక్రియ ఏర్పాటు చేసుకుంటే అసలు ఏం చెబుతావు నువ్వు? సమకాలీన సమాజానికి అత్యవసర సందేశం ఎక్కడ వస్తుంది సోదరా? నీకు కూర్చోవాల్సిన ఆయన దగ్గర కూర్చుంటే, ఇప్పుడు సమాజం ఈ స్థితిలో ఉంది నాయన, నా పిల్లలు ఈ విషయంలో ఆకలిగా ఉన్నారు, ఇది చెప్పరా అని చెబుతాడు. అరే నువ్వు ఆయన దగ్గర కూర్చోవాయే, పొద్దుస్తమానం నువ్వు ఎతుకులాట్లోనే ఉంటావాయే. ఏమందుతుంది నీ నుంచి? ఇప్పటి సమాజానికి కావలసినటువంటి వర్తమానం అందదో. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, కొండ ఎక్కాడు, దేవునితో గడిపాడు, దేవుని పక్షంగా మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గర కూర్చున్నాడు, దేవునితో గడిపాడు, మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి సింహగర్జన చేశాడు. ఎలీషా దేవునితో గడిపాడు, మళ్ళా ప్రజలతో గడిపాడు. మొదట వారు దేవునికి ప్రయారిటీ ఇచ్చారు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు, దేవుణ్ణే కోరుకున్నారు. ఈరోజు ఆత్మీయ నాయకగణం ఎక్కువ శాతం మంది దేవుడిచ్చినటువంటి అలంకరణలు, సొగసులు, ఆ ఆభరణాలు చూసుకొని, తనకున్నటువంటి పరిస్థితిని చూసుకొని మురిసిపోయే షోలమ్మితి కానీ గదిలో ఉండి అసలుని బయట నెట్టినట్టు, ఆయనేమో బయట తలుపు బయట నిలబడి, ప్రియురాలా నా తల మంచు నాకు తడిసినది, తలుపు తీయమ్మ అంటే ఈమెమో లోపల కూర్చొని జటామాంసి నా వ్రేళ్ల మీద నుండి గడిల మీద స్రవిస్తుంది. ఈ సంబరం చూసుకొనే సరిపోయింది. ఎవరు ముఖ్యం? ఎక్కడ నీ నోట దేవుని జీవవాక్కు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు. ఎప్పుడు నీ మాటకు జీవం వచ్చేది విన్నప్పుడు అనేకులు సంధించబడతారో, ఎప్పుడు నీ మాట ప్రభావంతో నింపబడుతుంది? నీ ఉపదేశం ప్రార్థనతో తడపబడినప్పుడు, ప్రార్థనతో శక్తి సంతరించుకున్నప్పుడు, నీ వాక్కు జీవ సహితమై అనేక హృదయాలను తాకగలుగుతుంది, అనేక హృదయాల్లో కార్యం జరుగుతుంది. సోదరా, దైవజనుడా, నన్ను అపార్థం చేసుకోవద్దు. మనందరం కూడా, నేనేం పెద్ద మనిషిని కాదు. నేను ఒకసారి లైవ్లో చెప్పాగా, నేను యేసు నీ కోసం వెతికే నా ప్రాణం అనే పాట రాసుకున్నప్పుడు నేను ఎలాగైపోయానో నాకు అర్థమైంది. గుర్తుపట్టావు, ఇదేందిరా, ఒకప్పుడు ఉన్న అనుభవాలన్నీ పోతున్నాయి ఏంటి, ఇప్పుడు ఇట్లా అయిపోతున్నానేంటి? సేవ విస్తరిస్తుంది, చూసేదానికి జనాలు భజనలు బాగున్నాయి, అబ్బో అంతా ఇంత అని చెప్పి నీ భజనలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇదేంటి ఏదో లాస్ అవుతున్నట్టున్నాను నేనని స్పర్శ తగిలింది. ఏంటి లాస్ అంటే ఆయన సన్నిధి. ఆయన కాళ్ళు పట్టుకొని, నువ్వు నన్ను వదిలిపెడితే చచ్చిపోతా ప్రభువా, నిన్ను నాకు దూరం చేసి ఆ సేవ కూడా నాకు వద్దు ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా. నిన్ను నాకు దూరం చేసి ఆ మనుషుల భజన నాకు వద్దు, వాళ్ళు పెట్టి ఆ కీర్తి కిరీటాలు ఎంతవరకు ప్రభువా, నాకొద్దు. నీ ఎదుట నేను యుక్తంగా నడుచుకుంటే నాకు అంతే చాలు తండ్రి అని దేవుని పాదాల దగ్గర కూర్చొని మొరపెట్టుకున్న అనుభవాలు ఉన్నాయి. ఈరోజు కూడా నేను వేడుకుంటున్నాను దేవుడిని, మీకు కూడా అదే సలహా చెప్తున్నా అంతే. నేనేదో పెద్ద పండితోత్తముడని మీకు ఏదో బోధ చేయడం కాదు, మనం జాగ్రత్త పడాల్సిన విషయాన్ని హెచ్చరిక చేస్తున్నా. నీ సేవ దేవుని స్థానాన్ని ఆక్రమించిందంటే నీకు అదొక ప్రమాదంగా, ఒక విగ్రహంగా మారిపోతుందని జాగ్రత్త పడు. దేవుని సన్నిధిని గడపాల, దేవుని సహవాసంలో నువ్వు ఉండాల్సినంత ఉండాలా, ఆయన పాదాల దగ్గర అభిషేకం పొందుకోవాలా, ఆయన ప్రత్యక్షత పొందాలా. భక్తులందరూ చేసింది అదే, చెప్పింది అదే, మనం చేయాల్సింది కూడా అదే. క్రమంగా ఆచారబద్ధంగా కాదు. కొంతమంది ఏం చేస్తారు, పొద్దున్నే 4 లేచి 1 గంటన్నర ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇక రోజంతా వాళ్ళకి ఎంత ధైర్యం అంటే, పొద్దున్నే నేను చెల్లించాల్సింది చెల్లించా, ఇక నేను మధ్యలో కలిసేది ఏం లేదు. ఎవరు చెప్పారు? మధ్యలో కూడా నీకు కాసేపు దేవునితో కూర్చో, నష్టమైంది? లేదు, పొద్దున్నే తెల్లవారుజామున అయిపోయింది, అన్నీ చేసేసాను, అన్నీ చెప్పేశాను. ఇక మిగిలిన సమయం అంతా దేవునికి ఇచ్చేదేమో గంటన్నర, నీకు మిగిలిన సమయం అంతా 23 గంటలన్నర ఇక వేరే దానికి. మధ్యలో కూడా కాస్త సందు చేసుకుని వెళ్ళు, మధ్యలో కూడా మాట్లాడవయా, వచ్చిన నష్టం ఏంటి? కూర్చోపోయి అప్పుడప్పుడు కూడా కూర్చుంటుండు దేవుని ముందు, దేవునితో గడుపుకో, మాట్లాడుకో. లేదు పొద్దున్న చేశాను, మరి పొద్దున్న తిన్నావుగా, సరిపోదు.
అట్లా మధ్యాహ్నం తినొద్దు, మరి మధ్యాహ్నం కూడా పో, సాయంత్రం తినొద్దా, మరి సాయంత్రం కూడా కాసేపు కూర్చో. ఎందుకు పొద్దునే పోయాగా? ఆచారంగా చేయొద్దు. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు భక్తి చేసినా, దేవుని సన్నిధి సలిపినా ఆచారంగా చేయొద్దు, ఇష్టంతో పో. ప్రియుడా, నిన్ను కలుసుకోవాలని ఆశగా ఉందయ్యా, నిన్ను కలుసుకోవాలని ఆశగా ఉందయ్యా. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరెనే. అది ఈ పాటలో రుచి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అందులో ఉన్న వ్యవహారం తెలుసా? తెలిస్తే గొప్పవాళ్ళే. ఎంతమంది తెలుసు? వాళ్ళు అందరూ ధన్యులే. ఓల్డ్ స్టైల్లే, ఓల్డ్లే. ఆశ గుండెల్లో నిండా ఈ ఆశ ఉండాలా, ఆయనకు సమీపంలోకి వెళ్ళాలని. టైం ఎక్కువైపోతుందా? ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరెనే. ప్రియమారనామది కోరెనే. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని. మన హృదయ వాంఛాదయి ఉండాలి, మన అంతరంగపు ఆశాదయి ఉండాలి. అలా నువ్వు ఎక్కువగా ఎన్ని మార్లు ఎంత ఇష్టంగా దేవుణ్ణి కలుసుకుంటావో అంతగా ఫలించగలుగుతావు నాయన. ఇదే రహస్యం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా యందు నిలిచి ఉంటేనే గాని మీ అంతటా మీరు. ఇప్పుడు తీగలు కట్ అయిపోతున్నాయి, అసలుడితో కనెక్షన్ లేదు. ఇప్పుడు తీగలు ట్రై చేస్తున్నాయి, అసలుడితో కనెక్షన్ కట్ చేసుకొని, కాండంతో కనెక్షన్ కట్ చేసుకొని సింగిల్గా ఏదో కాయలు కాయాలని చూస్తున్నాయి, కానీ ఏం కాయట్లా. కాయలు కాయకపోగా వాటిలో సారం ఎండిపోయి అదో టైపులోకి అయిపోతున్నాయి. చెవులు గలవాడు వినుగాక. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు. ఇది రౌండ్ చేయి. మీ అంతటా మీరు ఫలించరు. చెప్పుకోవాలి ఇది. నా అంతటా నేను సాధించలే, నా అంతటా నేను జయించలే, నా అంతటా నేను దేవుని రాజ్యానికి చేరలే, నా అంతటా నేను ఆత్మలను సంపాదించలే, నా అంతటా నేను ఏమీ చేయలేను. మరి ఎట్లా? ఆయనలో నిలిచి ఉండాలి. ఇది వాడొచ్చా? పరలోకపు తండ్రి కాపీరైట్ వచ్చిందా? ఏం చేద్దారు? ఇది ఒక శోధన అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ లాక్డౌను చిన్నగా ఎత్తేసే కార్యక్రమం దగ్గరకు వచ్చిందిలే. అది ఎత్తేస్తే పాపం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బ్రదర్తో మాట్లాడి అది కాపీరైట్ తీపిస్తామన్నారు. తీపిస్తే అప్పుడు ఒక అమ్మగా పాడుకోవచ్చు, ఏ పాట అయినా పాడుకోవచ్చు, అన్న పాటలు కూడా పాడుకోవచ్చు హాయిగా. దేవునికి స్తోత్రం కలుగును. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. దైవజనుడాలా సంఘం కట్టడానికి పోరాడుతున్నావా? తిప్పలు పడుతున్నావా? మీకు జోక్ చెప్పనా? పాల్ యాంగి చో గారు 50 మంది విశ్వాసులు ఉన్నప్పుడు 3000 మంది బట్టే సంఘం కట్టాడు, మందిరం కట్టాడంట. విశ్వాసులు 50 మంది, మందిరమేమో 3000 మందికి. అంటే ఆయన ఆశ తప్పులేదు. దేవుని కొరకు నేను ఇన్ని ఆత్మల్ని సంపాదించాలని ఆశపడటం తప్పులేదు. ఆస్తుల కోసం ఎగబడలేదుగా ఆయన. నాకు ఇంత ఆస్తి కావాలని ఆశపడలేదుగా. ఆత్మలను నేను ఇన్ని సంపాదించాలని ఆశపడటం దేవుడు నేరంగా ఎంచడం. మంచిది నాయనా, ఆశ మంచిదే. పెద్ద మందిరం కట్టాడు. ఉన్నదేమో 50 మంది. ఆ 3000 మంది మందిరంలో 50 మంది కూర్చుంటే ఎట్టుంటుందో ఒకసారి ఊహించండి మీరు.
ఇక ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నాడంట. కనపడ్డ వాళ్ళందరికీ సువార్త చెప్పి, ఏం లేదు ఆ మందిరం నింపాలని అందరికీ సువార్త చెప్పి వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు అంటారంట, నెక్స్ట్ సండే మేము వస్తాము అంటారంట. మళ్ళీ ఆదివారం వచ్చి చూస్తే ఇంతమందికి చెప్పొచ్చాడుగా, 7 రోజులు అందరికి తిరిగి తిప్పలు పడ్డాడుగా. మళ్ళీ ఆదివారం రోజు వచ్చి చూస్తే ఆ 50 మంది కూర్చుంటారు, ఒక్కడు కూడా రావట్లా. నెల రోజులు పడ్డాడంట ఈ పాటలు. మీకు ఆ బుక్ దొరికింది, తెచ్చుకొని చదవండి. సాక్ష్యం భక్తుల చరిత్రలు చదవండి, మంచిది. 50 రోజులు 50 మంది విశ్వాసులు ఉన్నప్పుడు 3000 మంది పట్టే మందిరం. తప్పులేదు, సేవ చేయాలి. ఆత్మలే కదా, ఆత్మలు రక్షించడమే కదా మన జీవిత ధ్యేయం. మంచిదే. ఎంత తిప్పలు పడ్డాడో పాపం, నెల రోజులు అల్లాడిపోయాడు. ఒక్కడు కూడా చేరలా, సంఘంలో చేర్చబడలా. అప్పుడు దేవుని ముందు మోకాళ్ళు వేసి కూర్చొని, ప్రభా కష్టపడ్డాను, వీధి తిరిగాను, మనుషులతో గంటల తరబడి మాట్లాడాను, ఆదివారం నుంచి ఆదివారం మధ్యలో మిగిలిన రోజులన్నీ బ్రేక్ లేకుండా తిరిగి కష్టపడ్డాను కదా తండ్రి, ఎందుకని నా కష్టం ఫలించలేదు? ఎందుకని ప్రభా నా కష్టం ఫలించలేదు? ఏంది ప్రభా ఎవరు రావట్లేదని కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంట, తిరుగు ఇంకొక నెల అని. తిరుగు ఆయన ఇంకొక నెల తిరిగినా, 2 నెలలు తిరిగినా, 3 నెలలు తిరిగినా, సంవత్సరాలు తిరిగినా నీ వల్ల కాదు అని చెప్పాడు. అవును నాయన, ఆత్మలను నీకు అప్పగించేది నేను, నన్ను అడుగుము. చూడు కీర్తనల గ్రంథము 2వ కీర్తన ఒకసారి తీసుకో. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 8వ వచనం చూసేసుకో, అయిపోయింది. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను. ఆ మాట పట్టుకొని నీకు మోకరించాడు. నాకు తెలియదు ఎవరితో మాట్లాడతావు, నువ్వే మాట్లాడి ఎవరిని కదిలిస్తావు, నువ్వే కదిలిచ్చు, నాకు తెలియదు. నాకైతే విశ్వాసం ఉంది, నేనైతే మరి నీ కొరకు ఆశ కలిగి ఉన్నాను. నీ చిత్తమైతే నాకు నా ప్రభువా దయచేసి ఆత్మలను అనుగ్రహించుము, ఆత్మలను పంపమని మోకాళ్ళుని మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. అప్పుడు పరిగెత్తారు జనులు. అయ్యా, సొంత ఒడియాలు, సొంత తెలివితేటలు, ఆయన అట్ట ఫేమస్ అయ్యాడు, ఈయన ఎట్ట ఫేమస్ అయ్యాడు, నేను కూడా ఏదన్నా ఒడియా వేయాలి, నేను కూడా ఎలాగా పబ్లిక్ కావాలి, ఎలా ఫేమస్ కావాలి. వద్దు, నువ్వు ఎలా కావాలో, నిన్ను ఎలా తీసుకెళ్లాలో దేవునికి బాగా తెలుసు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వెర్రి వేషాలు వేయొద్దు. ఒక వేషం వేయి. ఏం వేషం అంటే పోయి ఆయన కాళ్ళు పట్టుకో. ఎవరి కాళ్ళు? అంతే, యేసయ్య కాళ్ళు పట్టుకో. అప్పుడు చూడు పెనుగులాడు, యాకోబు పెనుగులాడినట్టు, దేవా నన్ను పిలిచావు కదా, మరి నాకు పండ్లెయ్యి, ఆత్మ ఫలాలెయ్యి, ఆత్మలనే ఫలాలెయ్యి అని అడుగు. దేవుడు ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, నన్ను అడుగుము, జనములను నీకు ఎట్టిస్తానన్నాడు? స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. దేవునికి మహిమ. కాబట్టి దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి మనం సాధన చేయాలి. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఒక్క మాట గుర్తుపెట్టుకో. లైట్ ఇక్కడ వేసాం, లైట్ ఉన్న దగ్గరే ఉంది. దాని కాంతి కిరణాలు ఎక్కడో పొలాల దాకా ప్రసరించినాయి. దాని కాంతి కిరణాలు ఎంతవరకు అయితే ప్రసరించినాయో అంతవరకు, అది తగిలినంత వరకు ఆ భూగర్భంలో చీకట్లో దాగి ఉన్న పురుగులు హిమను వచ్చేస్తాయి. ఎక్కడికి? లైట్ పోయిందా ఆడికి, పోయి భూగర్భంలో ఉన్న పురుగుల దగ్గర పోయేదిగా, పురుగు కాస్త రావా బయటికి అని అడిగిందా? అడగలా. అది ఉన్న దగ్గరే ఉంది. అయితే ఒకటి చేసింది, అది వెలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేం చేసింది? వెలిగించేవాడు ఎవరు? నా దీపం పాడొచ్చా? వా, పర్లేదులేరా, భవిష్యత్తులో పాడదాం. వెలిగించేది ఎవరు? యేసయ్యే.
వెలిగించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా నా దేవుడవు నీవేననే పాటలో ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి, ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజు నీవేనని. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ సంఘంలో సేవకుడు అయినా సరే మనుషులకు భయపడే సేవ చేయొద్దు. మనుషులకు భయపడి నువ్వు సేవ చేస్తున్నావు, మనుషులకు దాసుడువై ఉన్నావు, మనుషులు నిన్ను ఏలుతున్నారు, దేవుడు కాదు అంటే నీ వల్ల మేలు కలగదు. అక్కడ నీ వల్ల నష్టమే కలిగిద్ది కానీ మేలు కలగదు. నేను గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఏలాలి. నిన్ను జనుల మీద నాయకునిగా నియమించింది దేవుడు, మనుషులు నీ చేతికి అప్పచెప్పింది దేవుడు. నువ్వు దేవునికే దాసుడవు కావాలి, దేవుని సంతోషమే వెతకాలి, దేవునికే జడిసి భయపడాలి తప్ప మనుషులకు కాదు. అన్ని గుర్తుపెట్టుకోండి. మనుషులు విగ్రహం అయ్యే అవకాశం ఉంది, ధనం విగ్రహం అయ్యే అవకాశం ఉంది, ప్రియురాలు విగ్రహం అయ్యే అవకాశం ఉంది, ప్రియుడు విగ్రహం అయ్యే అవకాశం ఉంది, అహం విగ్రహం అయ్యే అవకాశం ఉంది, మూర్ఖత్వం విగ్రహం అయ్యే అవకాశం ఉంది, తిరుగుబాటు చేసే తత్వం విగ్రహం అయ్యే అవకాశం ఉంది. ఎన్ని ఉన్నాయో చూడండి. చివరిగా చెప్తున్నాను, దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులకు సమయం కేటాయించి నీ సేవ కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితికి నేను తీసుకెళ్తుందని గుర్తుపెట్టుకో. నీ నుండి సత్యం బయటికి రాదు, సమకాలీన సమాజానికి అవసరమైన అత్యవసర సందేశం నీ నుండి రాదు. దేవుని దగ్గర కూర్చునే అనుభవం నీకు లేకపోతే, దేవుని సన్నిధిలో గడిపిన మోషే దిగుతున్నప్పుడు ఆయన ముఖ చర్మం ప్రకాశించెను. లైట్ ఉన్న దగ్గరే ఉండాలి. ఎక్కడ ఉండాలి? అది దేవుని సన్నిధిలో. దేవుని చేత నిజముగా అది వెలిగించబడితే దాని కాంతి కిరణం వెళ్తుంది, ఎక్కడో తగులుతుంది, మొత్తం పురుగులన్నీ కూడా జయ్యమని వచ్చేసి దాని చుట్టూ తిరుగుతాయి. అట్లాగా దేవుని చేత వెలిగించబడిన అనుభవంలోకి నువ్వు రా దైవజనుడా, దైవజనురాలా. అలాగని అచ్చంగా దేవుని దగ్గర కూర్చొని సేవ చేయొద్దని నేను చెప్పట్లేదు, మళ్ళీ అట్టనుకునేరు. దానికి సెకండ్ వారు ఆయనతో కూడా ఉండునట్లును తర్వాత పరిచర్య చేయునట్లును. ఈ అనుభవాన్ని అందరం సాధన చేద్దాం. దేవుని కంటే ఎక్కువగా దేనికి రెస్పెక్ట్ ఇవ్వద్దు, ఎక్కువ సమయం కేటాయించొద్దు, ఎక్కువ విలువలు ఇవ్వద్దు. దేవుని కంటే ఎక్కువగా పొద్దున పూట చేశాక ఆ ఒక్కదాన్ని సాయంత్రం దాకా, పొద్దున చేశాక ప్రార్థన, పొద్దున చేశాక, పొద్దున చదివాక వాక్యం కాదు. నీకు ఖాళీ దొరికినప్పుడల్లా సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించమనటమే కాదు, దేవునితో గడపాలి. ఎడతెగక ప్రార్థన చేయండి అనే మాట కూడా ఉంది. కనుక ఏ కొంచెం అవకాశం దొరికినా దేవునితో మాట్లాడుకోండి, దేవునితో గడపండి, దేవుని ప్రేమించండి, దేవుని సన్నిధిని వెతకండి. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నీ ప్రార్థనకు జవాబు దొరుకున్నట్లు నీ హృదయాన్ని శుద్ధీకరించి అందులో ఏ విధమైన విగ్రహం ఉందో మొత్తం తీసి పడేసి హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుని ముందుకు రావటం సాధన చేయండి. అప్పుడు దేవుడు మీకు అనుకూలుడై మీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, మిమ్మల్ని బహుగా ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.